ఓకే మాస్టర్స్, మనం 2 రోజుల నుంచి ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని స్వాధ్యాయం చేస్తున్నాం. ఏంటంటే చిరాకు, ఇరిటేషన్ అనే దాన్ని టార్కం సెరాడార్ గారు వారి యొక్క అద్భుతమైనటువంటి అవగాహనలో, చైతన్య పరిధిలో మానవ మనుగడలో ఒక మరుగున పడిపోయినటువంటి, ఎవరు కనిపెట్టినటువంటి, అంటే ఎక్కువగా ప్రాచుర్యం పొందినటువంటి ఒక విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చి, చెప్పలేదంటే చెప్పారు కానీ బాగా నొక్కి చెప్పలేదు ఎవరు దాన్ని. అంటే ఇది కారణం శక్తిని హరించడానికి అని చెప్పేసి మన 2 రోజుల నుంచి కూడా ఏ ఏ కారణాలో వాటినన్నింటిని కూడా చాలా వరకు అర్థం చేసుకునే ప్రయత్నం చేసాం. అవునా? అవును మాస్టర్. సో సబ్జెక్ట్ పుస్తకం ఏంటంటే విని వదిలేసేది కాదు. జీవిత చరిత్ర అట్లా విని ఇట్లా మీ లోపలే ఉండేది కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. ఒకసారి విన్నారు తీసుకోమని ఏం కదా. కానీ సబ్జెక్ట్ పుస్తకం ఎప్పుడు కూడా ఏంటి, మనం ఎక్స్పెరిమెంట్ చేయాలని చెప్పా కదా నేను. అంటే మనం పరిశోధించాలి ఆ పుస్తకాన్ని. ఆ సబ్జెక్టు ఒకరోజు చదివి మళ్ళీ రెండో రోజు కూడా చదివిందే చదవచ్చు మీరు. ముందుకెళ్లాల్సిన అవసరం లేదు. మీరు ఒక రోజు చదివారు, మళ్ళీ ఏదైతే చదివారో అది రివిజన్ చేసుకోవాలి యాక్చువల్గా. లేదంటే అది కాన్షియస్ మైండ్లో మీకు దూరదు, మీరు మర్చిపోతారు. పుస్తకం అంతా చదివినా కూడా. నిన్న నేను అడిగా కదా ఎన్ని పుస్తకాలు చదివారు మాస్టర్స్ అంటే 3, 4, 2, 2:30, 1:15. ఆ? అందరు చెప్పారు కదా. అట్లాగే ఈ పావులన్నీ కలిసి పావురంలాగా ఎగిరిపోతాయి. మీరు మళ్ళీ వెళ్ళి తీయపోతాయి సబ్జెక్ట్ పుస్తకాలు. సో ఖచ్చితంగా ఏంటంటే సబ్జెక్ట్ పుస్తకాలు ఎప్పుడు కూడా మళ్ళీ రివైజ్ చేసుకోండి. ఇదేంటి రివైజ్ చేసుకోవటం అంటే, మన మీద స్కూల్లో పాఠాలు చదివినట్టు కాదు ఇది. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం, నిన్ను నువ్వు అర్థం చేసుకోవటం అంటే ఏంటి, ఒక మైండ్ ఇచ్చారు, ఒక బ్రెయిన్ ఇచ్చారు. బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో దానికి తగ్గట్టుగా మనం వెళ్ళాలి కదా. శరీరానికి ఆకలేసిద్దా ఏదా? వేస్తుంది మాస్టర్. ఆకలేసిద్ది. ఆకలేసినప్పుడు మనం అన్నం తింటావా లేదా? నేనెందుకు తింటా అంటే అట్లా అంటారా మీరు? ఎవరు అని ఒప్పుకున్నారా లేదా? 100%. అలాగే ఒక మెకానిజం, ప్రకృతిలో ఒక్కొక్క ధర్మం ఉంది. ఆరు బయట పడుకున్నారు చక్కగా, వేసవికాలం, గాలి రావట్లేదు, దోమలు వచ్చి కొడుతున్నాయి. తిట్టుకుంటారా లేదు? అబ్బా అసలు గాలే రావట్లేదు అదని. అవునా కాదా? అవును అంటే మాస్టర్. ఆ ప్రకృతిలో ఒక ధర్మం తగ్గట్టు అది వెళ్తా ఉంటది. మనకేంటంటే ఆ ధర్మం అర్థం కాలేదనుకోండి, మనకి చిరాకు వచ్చేసింది. అంటే ఎంత అర్థం చేసుకుంటే మీరు విషయాన్ని అంత సంపూర్ణంగా ఇమిడి ఉంటారు దాంట్లో, ఆ విషయంలో. అర్థం చేసుకోకపోతే చిరాకు వచ్చేసి, అది దేని మీద దాని మీద ఒకటి కోపం వచ్చింది, ఏదో ఏటేటో చూసి అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఏం అర్థం కాక ఎవడో ఒకరి మీదకి విసిరేస్తాడు అది. ఒక పిచ్చివాడు ఏం చేస్తాడో దానికి ఒక అర్థం ఉండదు. ఎవరు కనపడితే వాళ్ళ మీదకి విసిరేస్తాడు రాయి. అవునా? ఒక చిరాకు పడ్డాడు కూడా ఒక పిచ్చివాడు లాగే. ఆ చిరాకు ఏం చేయాలో అర్థం కాక ఎవరు దొరికితే వాళ్ళ మీదకి విసిరేస్తూ ఉంటారు. ఇది లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే నిన్న నిన్న నైట్ జరిగింది మా ఆఫీస్లో. ఒకళ్ళు వచ్చారు, ఒక గొడవ జరిగింది అక్కడ. మా మేడం ఉన్నారు అక్కడ. ఎంబటనే మా మేడం ఆ గొడవ మొత్తం తీసేసుకుని ఆ పక్క క్యాబిన్లోకి వెళ్ళి వాళ్ళ మీద అరిచేసింది మొత్తం. అరిచేస్తే వాళ్ళు వేసి మళ్ళీ మా మేడం మీద అరిచారు. వాళ్ళందరూ అరుచుకుంటూనే ఉన్నారు. ఇదంతా అయింది ఎందుకంటే మా ఆఫీస్కి వచ్చిన ఒక కస్టమర్ వల్ల. ఆ కస్టమర్ కమ్యూనికేషన్ సరిగా లేదు తనకి. అంతకు ముందు రోజు వచ్చినప్పుడు నేను ఒక వర్క్ తనకి ఒక జాగ్రత్తగా ఏనండి, ప్రాక్టికల్ గానే మనకు అర్థమైంది. సబ్జెక్ట్ లాగా అర్థం కాదు మాస్టర్స్. 2 రోజులు చేసాం కదా సబ్జెక్టు. కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు అర్థమైంది ఎలా మనకి సిచ్యువేషన్ ఎదురైతే ఏంటి అనేది. తను ఒక 80 లెటర్స్ తీసుకొని వచ్చారు మా పోస్ట్ ఆఫీస్కి. అవన్నీ బల్క్ అన్నమాట. ఇప్పుడు కస్టమర్స్ అందరూ ఉంటారు లైన్లో. ఆ కౌంటర్లో ఉన్న వాళ్ళందరూ బుకింగ్ చేసేటప్పుడు అది కుదరదు 80 చేయాలంటే ఒకేసారి. మేమేం చెప్పామంటే, ఒక పెద్ద ఆఫీస్ ఉంది అక్కడికి వెళ్ళిపోండి మీరు, అది 24/7 ఉంటుంది పోస్ట్ ఆఫీస్ అక్కడ. సో మేము చేసేయన్ని చేస్తాం ఇక్కడ. నైట్ కూడా ఉంటుంది, అది కావాలంటే అక్కడికి వెళ్ళండి అని చెప్పాం. ఏం చెప్పాం, ఇక్కడ చేస్తాం మేము కావాలంటే. కాకపోతే ఇంకేమన్నా మిగిలి ఉంటే కనుక, నైట్ ఏమైనా ఇంపార్టెంట్ అయి ఉంటే కనుక అవి బ్యాంకుకి సంబంధించినవి, నోటీసులు వేసి ఇవన్నీ అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పాం. సో ఆమె అట్లే అంటే నేను ఏం చెప్పలేక అట్టే నుంచొని ఉందన్నమాట ఆమె. సరే నేను చూసి ఏం చేశానంటే, సర్లే ఎందుకులే, ఇప్పుడు హయ్యర్ అథారిటీస్కి చెప్పుకునేటట్టు ఉండదన్నమాట వాళ్ళకి సిచ్యువేషన్. కింద పని చేసే వాళ్ళకి, వాళ్ళు ఎట్లా వీళ్ళ మాట వినరు. ఆఫీస్కి వెళ్ళి నేను అక్కడ ఏంటంటే వాళ్ళే తిడతారు మళ్ళీ రివర్స్లో. సో ఈసారి ఈమె పరిస్థితి ఎట్లుంది కదా అని చెప్పి, సరే అమ్మ నువ్వు ఆగు నేను చేసి పెడతాలే అని చెప్పేసి ఆమెను ఆగమని చెప్పేసి, నేను బల్క్ ఫైలు ఉంటుంది మా దాంట్లో మొత్తం అప్లోడ్ చేయడానికి, 80 ఒకేసారి అప్లోడ్ చేయడానికని ప్రయత్నించి, 80 ఒకేసారి అప్లోడ్ చేయడానికి ప్రయత్నించి చేసినప్పుడు అది అవ్వలేదు. ఆమెకి ఏం చెప్పానంటే, మీరు నెక్స్ట్ డే రండి అమ్మా, నేను ఇప్పుడు ఇచ్చా కదా మీకు, ఇవి ఇట్లే పెట్టుకొని రండి.
పొద్దున్నే నేను చేసి పెడతాను అన్నా అనమాట. ఆ నెక్స్ట్ డే నేను అక్కడ లేను, నన్ను వేరే దాంట్లోకి వేశారు. నేను అటు వెళ్ళిపోయాను. ఉండి వెళ్ళిపోయేసరికి మళ్ళీ నైట్కి ఎప్పుడో కాల్ వచ్చింది మాకు ఆ బ్యాంక్ మేనేజర్ దగ్గర నుంచి. వచ్చింది, ఇట్లా మా వాళ్ళు వచ్చారు, నేను పంపించారంట, ఈ రోజు వచ్చారు, ఇవాళ పంపించారంట, ఏంటి అది ఇదని ఆయన ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతూ ఉన్నారు. నాకు ఇచ్చారు కాల్. నేను మాట్లాడా, విషయం ఏంటో నాకు అర్థం కాక. ఎందుకంటే మనం తెలియకుండా మాట్లాడకూడదు ఇది కూడా. నేను మాట్లాడితే ఆమె వచ్చిన సంగతి మరి మాకైతే ఎరుకలో లేదు, ఆమె అక్కడికి వెళ్ళింది అంటున్నారు, పెద్ద ఆఫీస్కి అక్కడ కూడా పంపించారు అంటున్నారు. సరే అది ఇది అని చెప్పేసి ఏదో చెప్తున్నాను. మొత్తానికి ఆయన ఏదో అరుస్తున్నాడు, మా మేడం నడిచాడు, పెద్ద పెద్ద గొడవ అయిపోయింది మొత్తం. ఆ మేడం పక్క క్యాబిన్లోకి వెళ్ళింది, వాళ్ళు నడిచేసింది, ఆయన మేడం నడిచాడు. మొత్తం అంతా గందరగోళం అయిపోయింది ఒక 5-10 నిమిషాల్లో మొత్తం ఆఫీస్ అంతా. ఈ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారు ఈమె, నేను ఆమెను అడిగా అనమాట, నువ్వు ఈ రోజు ఆఫీస్కి వచ్చువా అని అడిగా. మాకేం చెప్పాడంటే ఆ మేనేజర్, మా ఆమె వచ్చింది మళ్ళీ పంపించారని చెప్పారు నాకు. నేను ఆఫీస్లో లేను. నేను ఏం అడిగానంట ఆమెని, నువ్వు ఈ రోజు ఆఫీస్కి వచ్చువా అని అడిగా. వచ్చాను. నీకు ఎవరు చెప్పారో ఆఫీస్కి వెళ్ళమని అన్నా నేను. సార్ నాకు ఎవరు చెప్పలేదు సార్, లైన్ ఎక్కువ ఉందని నేనే వెళ్ళాను సార్ అంది. అర్థమైందా? ఆమె మా ఆఫీస్కి వచ్చింది, మేము ఎవరని చెప్పలేదు ఆమెకి వెళ్ళమని. నేను లేని ఆఫీస్లో, కానీ నేను గెస్ చేసి నేను అడిగా, ఈమెకి ఎవరు చెప్పుండ్రో, ఏమి వచ్చి ఉంటుంది, ఏమంతటా ఏమో సొంత డెసిషన్ తీసుకుంది, ఏమే వెళ్ళిందని నేను గెస్ చేసి నువ్వు ఆఫీస్కి వచ్చావా అని అడిగితే ఆ వచ్చా సార్, ఇక లైన్ ఎక్కువ ఉండేసరికి నేనే వెళ్ళాగా సార్ అంది. నీకు నేను ఎప్పుడు వెళ్ళమని చెప్పా? నిన్న నేను బుక్ చేయక ముందు వెళ్ళమని చెప్తే నువ్వు వెళ్ళి నీకు అంత నువ్వే అర్థం చేసుకొని నువ్వే సృష్టించుకొని అక్కడికి వెళ్ళి చెప్తే వాళ్ళు చిరాకు పడి ఆ మేనేజర్ ఎందుకు కోపడ్డాడు తెలుసా? ఈమె చెప్పింది నాకు. వాళ్ళ పై వాళ్ళు కాల్ చేసి ఆయన నరిశారంట, ఇంకా బుక్ అయినా లేవు అని చెప్పేసి. ఆ మేనేజరు ఇటే పరిచాడు మా మేడంని. మా మేడం వెళ్ళి ఆ పక్క క్యాబిన్లో నరిచారు, వాళ్ళు వచ్చి వీళ్ళు నరిచారు. చూసారా ఎట్లా తిరుగుతుందో సర్కిల్? అంటే నువ్వు అక్కడ సొల్యూషన్, అంటే నువ్వు ఎప్పుడు కూడా అర్థం చేసుకోలేదనుకోండి మనం విషయాన్ని, వాళ్ళు ఇసిరేస్తే రా ఏ నువ్వు నా మీద ఇసిరేస్తావు అని నీకు దొరికినట్టు దొరికినట్టు కొట్టుకున్నట్టు ఉండిద్ది ఇదంతా. చిరాకు అనేది అంత పెద్ద విషయం అది. నాడీ మండలంలో పేరుకుపోతా ఉంటది, ఓ ఊగిపోతా ఉంటారు, అంతా అయిపోద్ది. ఇప్పుడు నేను ఈ రోజు పొద్దున్నే పోయి నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు 9ంటికి నేను మొత్తం బుక్ చేసేసా బల్క్. అయిపోయింది, అదంతా చాప్టర్ క్లోజ్ అయిపోయింది. కానీ ఆమె రాలేదు రిసిప్ట్ తీసుకోవడానికి. అది అయిపోయింది స్టోరీ. మరి ఇప్పుడు ఈ చిరాకు పడ్డది, మీ లోపల దూరిన విషయం, ఆ ఆ బ్యాంక్ మేనేజర్ చిరాకు పడ్డది, ఆ పైన వాళ్ళు చిరాకు పడ్డది, ఇవన్నీ ఎవరు తీసేస్తారు? ఇప్పుడు వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్ ఏంది? ఆర్టికల్స్ ఇచ్చారా, బుక్ కావాలి. నేను నవ్వలేదు, ఈ రోజు అయిపోయింది. అయిపోయిందా లేదా? కానీ నువ్వు సృష్టించుకున్న విషయాన్ని ఎవరు తీసేస్తారు ఇప్పుడు? ఎవరు తీసేస్తారు? ఎవడు తీయలేడు. నువ్వు సృష్టించుకుందానే నువ్వే గడుపుకోవాలి. సో కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. వర్క్ ఎన్విరాన్మెంట్లో జాగ్రత్తగా ఉండాలి, ఇంట్లో జాగ్రత్తగా ఉండాలి. ఒక సబ్జెక్ట్ విషయం చదివినప్పుడు వెంటనే అలర్ట్ అయిపోవాలి. సబ్జెక్ట్ అనేది ఏదో బుర్రకథలా కాదు, వెంటనే అలర్ట్ అయిపోవాలి. ఓహో ఈ విషయం ఇదా, జాగ్రత్త పడాలి. సబ్జెక్ట్ అంటే నిత్య జీవితంలో జరిగేది, యాజ్ ఇట్ ఈస్గా జరిగిద్ది. అది చెప్పింది మీకు అర్థం కాక మీరు ఆచరించలేదంటే ఇరక్కపోతారు. అది చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్గా. మంట పట్టుకుంటే కాలిద్ది అన్నారు, మీరు విన్నారు కానీ మీరు పట్టించుకోలేదు, వెళ్ళారు చేయి పెట్టారు, కాలితా కాలదా? సేమ్ అంతే, సబ్జెక్ట్ మ్యాటర్ కూడా అంతే. దీంట్లో చెప్పేది యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. మీరు వినలేదనుకోండి, ఇవన్నీ మళ్ళీ మీకు జరిగి మీకు అనుభవం వచ్చేదాకా మీరు అట్టే చేస్తారు. ఇది బుర్ర కథ కాదు. అర్థమైందా? ఏది ఎలా వినాలి, ఏది లైవ్గా నడుస్తుంది, ఏది కొన్ని రోజుల తర్వాత నడిచిద్ది, అవన్నీ కొంచెం సబ్జెక్ట్ అది. లైవ్గా నడిచేది ఏంటి? మంట పట్టుకుంటే కాలిద్ది, 10 రోజుల తర్వాత ఏం కాలదు, నువ్వు పట్టుకోగానే కాలిద్ది అది. అవునా కాదా? అట్లా కొన్ని కొన్ని విషయాలు ఇమీడియట్ గా జరుగుతాయి. దాంట్లో చిరాకు అనేది ఇమీడియట్ గా జరిగిద్ది. చిరాకు ఇమీడియట్ గా జరిగేటువంటి ఒక ప్రమాదకరమైన విషయం అంటారు దాన్ని. అందుకే ఆయన ఏం పేరు పెట్టారు తెలుసా దీనికి? సబ్ టైటిల్ కూడా ఉంది దీనికి ఒకటి, వినాశక జ్వాల. జ్వాల అంటే మంట, అది వినాశనం సృష్టించేటువంటి మంట. ఇప్పుడు నేను చెప్పా కదా, ఆ మంట నువ్వు పట్టుకుంటే కాలిద్దని చెప్పేసి, అంటే ఇన్స్టాంట్ కాఫీ లాగా ఇన్స్టాంట్ రిజల్ట్ వచ్చేసింది మనకి చిరాకు వల్ల పోతే గనక. సో ఈ సబ్జెక్ట్లో చాలా అలర్ట్గా ఉండాలి మాస్టర్స్. మిగతా ఏ ఒక సూక్ష్మ శరీరం గురించి చదివారు మీరు, అదొక సబ్జెక్ట్ అందమైందే. మీకు ఈ రోజు కాకపోతే 10 రోజులకో 15 రోజులకో 30 రోజులకో 40 రోజులకో చేస్తారు, మీకు తగ్గట్టుగా వచ్చింది. అవునా? ఇది అర్థం చేసుకొని ఎంపన్నే ఆచరణలోకి తెచ్చేసుకోవాలి ఇవన్నీ. ఇవి ఆచరణలోకి తెచ్చుకోలేదు అనుకోండి, ఎంపన్నే రిజల్ట్ కనపడిద్ది మీకు. సో 2 రోజులు మనం
ఏమేమి సృష్టిస్తున్నాయో తెలుసుకున్నాం. అవునా? చిరాకుని కారణాలు ఏమేమి ఉండొచ్చు అనేది చాలా వరకు మనం అర్థం చేసుకున్నాం. మరి చిరాకు సృష్టించారు, అసలు చిరాకు సృష్టించకుండా కాయనికి అవతల వైపు ఏముంది? ఇటు బొమ్మ అనుకుంటే బొరుసు బొరుసు కూడా ఉంటుంది కదా కాయనికి అవతల వైపు. మరి అవి కూడా తెలుసుకోవాలా లేదా మనం? అంటే ఎలాంటి స్థితిలో ఉంటే మనము మన మీదకి రాకుండా మనం కాపాడుకుంటాము అవన్నీ కూడా. దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి మనకి. అంటే ఈ పుస్తకం అనేది ఏంటంటే దీంట్లో సారం తీసుకుంటున్నాం మనం ఇప్పుడు. మనం ఉన్న దాంట్లో ఆల్రెడీ ఒక పార్ట్ చదువుకున్నాం కాబట్టి ఈ రోజు ఒక పార్ట్ని మనకు అందినంత స్థాయిలో మనం స్వాధ్యాయం చేసుకుందాం మాస్టర్స్. చిరాకు విషకారకాల నుంచి రక్షించుకోవడానికి తోడ్పడే విషయాలు. ఫస్ట్ది గులాబీలు. ఏంటిది? గులాబీలు అంట. గులాబీ. గులాబీలు ఎట్ట తప్పిస్తాయి మనల్ని చిరాకు నుంచి? రెండోది ఫ్రీసియా పుష్పం. ఫ్రీసియా పుష్పం ఎప్పుడైనా విన్నారా మీ జీవితంలో? ఏ? ఫ్రీసియా పుష్పం, మాచిపత్రి తైలం లేదా తేనీరు, ఏ? బార్లీ, కస్తూరి సుగంధం, ఉల్లాసం, ప్రేమ, అభినందన, ఇతరులలో దివ్యత్వాన్ని గుర్తించడం, స్వీయ త్యాగం, స్వీయ ఉపేక్ష, హానిరాహిత్యం, ప్రాణశక్తి, బోధన గురించిన సంభాషణ. ఏంటి? బోధన గురించిన సంభాషణ, ఆధ్యాత్మిక ఆరాను గాఢతనం చేయుట, అధిష్టానం పట్ల ఆకాంక్ష, హృదయ ప్రసరణ, నిద్రకు ముందు ప్రార్థన, ఏ పనైనా ప్రారంభించే ముందు ప్రార్థన, మనస్సు పనితీరు తగ్గించటం, ఆత్మలో లయం కావటం. ఇంకొకటి చూడండి, ఇది కఠోర శ్రమ. ఏంటి? కఠోర శ్రమ. అటు మిలారాపా గారి స్టోరీ చదివితే మీకు ఇది అర్థమైంది కఠోర శ్రమ అంటే ఏంటనేది. నివాస ప్రాంతాలను తరచూ మార్చటం. నివాస ప్రాంతాలను తరచూ మార్చటం, సంతృప్తి, ఆనందం, మంచి పోషణ, సరైన నిద్ర, విశ్రాంతి, శక్తిని పొదుపు చేయటం, క్రమబద్ధత, ఓర్పు, చైతన్య విస్తరణ, పరిధి విస్తరణ, వినయం, ఆరు బయట నిద్ర. ఆరు బయట నిద్ర మనకు అసలు బయటే లేదు, ఇంకేడ పడుకుంటాం. సాహసం, గాంభీర్యత. ఇప్పుడు ఫస్ట్ గులాబీలు అని చెప్పుకున్నాం కదా మనం. సో కొన్ని కొన్ని మనకి దగ్గరగా వస్తూ ఉంటాయి అన్నమాట. మానవ చైతన్యానికి దగ్గరగా ఉండే వాటిలో డొమెస్టిక్ యానిమల్స్ ఎలా అయితే ఉన్నాయో, ఒక గేదె కానీ ఒక ఆవు కానీ, అంటే ఆ చైతన్యానికి దగ్గరగా వచ్చేవి. సో అన్నీ కూడా దగ్గరికి రాలేవు మనుషుల దగ్గరికి. కొండల్లో పెరిగే వేరు, మనం తెచ్చుకొని ఇక్కడ వేసుకునే వేరు. అవునా? సో గులాబీ అనేది విష ప్రమాదకారాన్ని నిరోధిస్తుందని బోధన తెలియజేస్తుంది. పూర్వకాలపు రాజులు తమ బహుంతుల చుట్టూ గులాబీ తోటలు పెంచేవారు. ఏషియాలోని కొన్ని సమూహాలు తమ ప్రత్యేక సమావేశాల్లో గులాబీ నూనెను వాడేవారు. ఆధ్యాత్మిక యోధులు కూడా దానిని వాడేవారు. విషకారకం లేకపోతే వ్యక్తి ఎంతో సృజనాత్మకంగా, స్పష్టమైన మనసుతో, ఉత్సాహంతో, రేడియో ధార్మికతతో ఉంటాడు. కొంచెం కొంచెం పరిమాణంలో గులాబీ నూనె వాడటం సాధ్యమే. దానిని మీ స్నానం చివరిలో కానీ సువాసన ద్రవ్యంగా కానీ వాడవచ్చు. సో గులాబీల గురించి అది ఈరోజు ఒక పాయింట్ తెలుసుకున్నాం మనం. గులాబీలు ఎందుకు పెంచుకుంటారంటే పీక్కొని జల్లో పెట్టుకోవడానికి కాదు. ఆ, ప్రతిసారి బీకుతారు అందుకే. సో గులాబీ ఇస్ ఫర్ మెంట్ ఫర్ హయ్యర్ థింగ్. అంటే కొన్ని కొన్ని విషయాలు హయ్యర్ విషయాల కోసం వస్తూ ఉంటాయి. మనం ఇంకోటి చెప్పుకున్నాం, నెక్స్ట్ది ఏంటది? ఫ్రీసియా పుష్పం. ఫ్రీసియా నాడీ వ్యవస్థను బలోపేతం చేసి ప్రమాదకర విషయాన్ని పేరుకోకుండా చేస్తుంది. ఫ్రీసియాని ఇంటి చుట్టూ పెంచుకోవచ్చు. నరాలను బలోపేతం చేసుకోవాల్సిన వాళ్ళు, సంక్షోభాన్ని దాటిన వాళ్ళు ఫ్రీసియాలను గదిలో ఉంచుకొని నిద్రిస్తే స్వాంతన పొందుతారు. అది నరాలను నియంత్రించి శాంతపరుస్తుంది. ఈ ఫ్రీసియా పుష్పం కోసం ఎదుగుదాం మనం గూగుల్లో. ఓకేనా అందరూ? ఈసారి మనం విదేశీ యాత్రలకు వెళ్తాం కదా, నేను వెళ్ళినప్పుడు పట్టుకొస్తా ఈసారి ఫ్రీసియా పుష్పం మీకోసం. ఓకే, మా ఆశ్రమంలో వేద్దాం ఫ్రీసియా పుష్పం. మన పిరమిడ్లు ఉంటే పిరమిడ్ చుట్టూ వేద్దాం.
ఎవరు వెళ్ళినా ఎవరు తెచ్చినా చెప్పాలి మనకి ఫ్రీ శ్రేయ పుష్పం. ఓకేనా? ఈ జూమ్లో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, ఎవరైనా విదేశాలకు వెళ్ళినప్పుడు ఫ్రీ శ్రేయ పుష్పం పట్టక రావాలి. ఎవరు ఉన్నారైతే విదేశాల్లో అందరం కనుక్కోండి, మనకు ఫ్రీ శ్రేయ పుష్పం పట్టి తీసుకురమ్మని చెప్పండి వచ్చేటప్పుడు. ఓకే. ఏ దేశంలో దొరుకుతుంది సార్ అది? నాకు తెలియదు స్వామి. తెప్పించేయాలి. ఈ మనకి ఎవరుంటే వాళ్ళు, మనం వదిలేం కదా తాటు. సో వచ్చింది అదే చిన్నగా 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 వచ్చింది ఫ్రీ శ్రేయ పుష్పం మన దగ్గరకి. ఎందుకంటే మనం అది ఇప్పుడు వదిలేం కదా తాటు, అవును వచ్చేసింది సార్. అది ఆటోమేటిక్గా. సూపర్. మాచిపత్రి తైలం విషపు పొరలను కరిగించి వేస్తుంది. ముఖ్యంగా గ్రంథులకు ఉపయుక్తం. దానిని చర్మంపై తేలికగా రుద్దుకోవచ్చు. ఇదివరకు మర్దన చేసేవాళ్ళు ఒంటికంతా మంచిగా ఆ, మసాజ్ లాగా చేసుకుంటూ ఉండేవాళ్ళు పాతకాలం వాళ్ళు. ఎందుకంటే పై పని చేసేది కాదు, ఇదేదో వ్యాయామం అంటే మీరు అనుకున్నట్టు లోపల ఉన్నటువంటి నాడీ వ్యవస్థని ఉత్తేజితం చేసే విధంగా ఉంటాయి అవన్నీ కూడా. పై పని చేసే దానికోసం కాదు ఇదంతా. వాళ్ళకి ఎందుకు అంత సృజనాత్మకత ఉంది అప్పుడు కాలం బతికిన వాళ్ళకంటే? ఆ నేల మీద చెప్పులు లేకుండా నడవటం, ప్రకృతిలో ఆరుబయట పడుకోవటం, అవునా, చక్కగా ఉదయాన్నే లెగవటం, సూర్యుడిని చూడటం, సూర్యుడికి తగ్గట్టుగా ఉండటము, అన్నీ కూడా ఏంటంటే క్రమబద్ధీకరంగా ఉన్నాయి. మనం ఏంటంటే అబ్బా గొప్పోళ్ళు 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 కాదు, వాళ్ళు ఏం చేశారో మీరు అది చెయ్యండి. పొగడతలు ఆపండి, భజనలు ఆపండి. ప్రాక్టికల్గా వాళ్ళు ఏం చేశారో అది చేయండి మీరు. పొగుడుకుంటా పోతా ఉంటారు. ఓషా గారు అందుకే తిట్టేది అందరినీ. ఎందుకంటే వీళ్ళ పొగడతలోనే వీళ్ళ జీవితం అంతా కరిగిపోద్ది. అబ్బా 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 అంటారు కానీ వాళ్ళు చేసింది వీళ్ళు ఒక్కటి కూడా చేయరంటాడు. సో ఎప్పుడు కూడా ఏంటంటే ఒక విషయం అర్థం చేసుకున్నప్పుడు మనం ఏంటి శాస్త్రీయంగా వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారు మీరు అది చేయండి చాలు. పొద్దున్నే లేచేవాళ్ళు, అట్లా లేచేవాళ్ళు మీరు కూడా లేకండి, చన్నీళ్ళతో స్నానం చేసేవాళ్ళు, అవునా? ఇప్పుడు మనం లేపడానికి కోడి కూడా లేదు. కోడి ఉన్నా ఇంట్లో మనకు స్థలం లేదు. ఉమ్, అది. కోడి కూస్తే బార్లీ. నిద్ర లేపుతుందని కోసేస్తాం సార్. స్వామి. కోడి కూస్తే అయినా నిద్ర లేపుతుందని కోసేస్తున్నారు ఇప్పుడు. ఉమ్. ఒక్కొక్క ధ్వనికి ఒక్కొక్క ధ్వనికి మన లోపల ప్రతిస్పందించింది. ఉమ్. అదే టైంలో ఒక గాడి తరిగితే మీరు లెగుతారా? లాగిపెట్టి ఒకటి బిగుతారు గాడిదని పోయడం చిరాకుతో ఉంటే, ఎందుకు అరుతున్నావు అని. కానీ కోడి గుత్తి మీరు లెగుస్తారు. అవునా కాదా? అవును సార్. దానికి తెలిసి ఎలా పోయాలో నువ్వు లెగవాలంటే. అంటే ఒక్కొక్క దానికి ఒక ఉంటది, రిధం అనేది ఉంటుంది మన దాంట్లో. అవును కోడి సార్. కూస్తే మనకి చిరాకుగా ఉండదు. ఉండదు అబ్బా సార్. కోడి కూసింది తెల్లారిందని వెళ్ళిపోతారు, అవునా? ఆ టైంలో అవును. మీరు ఏది కూసినా కూడా మనకి చిరాకు వచ్చింది చాలా మంది. సో డిఫరెన్స్ నేను చెప్తుంది. అంటే ఒక్కొక్క దానికి ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక వ్యవహారం ఉంటది దాంట్లో. అది అర్థం కాదు మనకి, మనం అలవాటు పడిపోయి ఉంటాం కాబట్టి. ఆ కోడి కూసింది నేను లేసా, కోడి కూసింది నేను లేసా అంటాం. కోడి కూస్తే నువ్వు లేస్తావా, కుక్క అరిస్తే లెగుతావా? పొద్దు పొద్దున్నే ఆ కుక్క అరిసింది అంటావు, తిడతారు. అరిసిందంటే గనక, అవునా? అవును సార్. పొద్దున్నే గోమాత ఎదురొచ్చింది అనుకోండి, మన ఇంట్లో నుంచి బయటకు వస్తున్న వెళ్తుంది దండం పెట్టుకుంటారు. అవును. ఆ పిల్లి కనపడదు నాకు ఎంత చిరాకు ఉంటారు. ఈ పిల్లి అసలు కనపడదు అది, అవునా? సో మనకి ఎదురయ్యేయి మన చుట్టుపక్కల ఉన్న ఒక్కొక్క దానికి ఒక ఉంటది మెంటల్ ఫ్రీక్వెన్సీ. సో దాని ప్రకారం ఉంటది. బార్లీ ఊపిరితిత్తులకు ఎంతో ఉపయుక్తం. విషంతో కలిగిన హానిని నిర్మూలించి ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుంది. బార్లీని సూప్గా వాడవచ్చు. మేము మన ఒకచోట ఒక మాస్టర్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు, మీకు బార్లీ అంటే గోధుమలాగే ఉంటాయి ఆల్మోస్ట్, మీకు ఐడియా ఉండే ఉంటుంది చాలా మందికి. లోబ్సాంగ్ రాంపా గారు ఆయన పుస్తకాలు ఎప్పుడు రాసుండేదనమాట. ఏం రాసుండేదంటే సాంపా. సాంపా అని చెప్పేసి ఒక పదార్థం అనమాట. వాళ్ళు అది తింటూ ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా. నేను ఒక మాస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, మేడం ఈరోజు మనం సాంపా తయారు చేసుకుంటున్నాం అని చెప్పాను. ఏంటి స్వామి అన్నారు. ఎస్ మనం సాంపా తయారు చేసుకుంటున్నాం ఈరోజు అని చెప్పేసి ఆ బార్లీలన్నీ కూడా మంచిగా వేయించేసి వాటన్నింటిని కూడా గ్రైండ్ చేసి ఆ పిండి తీసి బటర్ బటర్ టీ అనమాట. ఆ బటర్ టీలో ఈ సాంపాని వాళ్ళు తింటా ఉంటారన్నమాట హిమాలయాల్లో వాళ్ళు. అక్కడ ఉన్నవాళ్ళు అనమాట లోబ్సాంగ్ రాంపా గారు. మేము అది చేసుకున్నాం ఆ రోజు సాంపా టీ. బటర్ టీ అనమాట. సో ఈ బార్లీకి అంతే. అంటే వాళ్ళు అక్కడ ఎందుకు యూజ్ చేసేవాళ్ళు అంటే ఇట్లా మనం అనుకుంటాం. అంటే మీరు వింటారు, నేను అదే చెప్పేది. నేను చదివా, నేను ఆ సబ్జెక్ట్ అంతా చదివా లోబ్సాంగ్ రాంపా గారితే. మనం వినొచ్చు అది ఎన్నోసార్లు సాంపా సాంపా అని. నాకు అనిపించింది అందరు టీ షాపులు పెడుతున్నారు కదా, నేను సాంపా షాప్ పెడతా ఈసారి. సో మీ స్థాయిలో మీరు దాన్ని డెవలప్ చేసుకోవాలి. ఎవరో వచ్చి ఏదో క్రియేట్ చేయరు ఇప్పుడు.
మనం ఇప్పుడు ఇది సబ్జెక్ట్ లాగే కాకుండా మనం ఏం క్రియేట్ చేసుకున్నాం, ఫ్రీసియా పుష్పం అన్నాం. దాని గురించి చెప్పి వదిలేసేది కదా, మనం ఒక థాట్ క్రియేట్ చేసాం, ఫ్రీసియా పుష్పం ఎవరిలా తెస్తారండి అని. మనలో ఒకటి ప్రేరణ వచ్చింది, ఒక ఆనందం వచ్చింది, అవునా కదా? అవును సార్. అది ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఉన్నదాన్ని ఎలా డెవలప్ చేయాలనేదే మన సబ్జెక్ట్. ఉన్నది ఉన్నట్టుగా ఉంటే నువ్వు చేసేది ఏముంది, అక్కడ ఉండి చదివేది కాదు అది. అది చదవగానే నీకు ఒకటి చెప్పిద్ది, అది ఒక ప్రేరణ ఇచ్చిద్ది, ఆ ప్రేరణతో పాటు వెళ్ళాలి మనం. అది కస్తూరి సుగంధం గాఢ క్రిమి సంహారిణి. అది రక్తాన్ని శుద్ధి చేసి విష పదార్థాలను బయటికి పంపుతుంది. దీనిని దీర్ఘ విరామాలతో చిన్న మోతాదులో నోటి ద్వారా తీసుకోవచ్చు. ఉల్లాసం స్వచ్ఛపరుస్తుంది. ఆత్మ విమోచన క్రమంలో ఉల్లాసాన్ని వెలువరిస్తుంది. ఆ ప్రసరణ విషకారకాన్ని తిప్పికొడుతుంది. ఉల్లాసంగా ఉండటానికి ప్రయత్నించటం వలన ప్రమాదకర విషపు దాడులను ఎదుర్కోవటమే కాక ఇతరులకు కలుషితమైన ఆలోచనలు పంపటం కూడా నిరోధించబడుతుంది. అర్థమైందా ఈ కాన్సెప్ట్? మీరు ఉల్లాసంగా ఉంటే మీకే కాదు పక్కోళ్ళకి కూడా ఉపయోగం అది. చిరాకుగా ఉంటే మనకి కాదు 10 మందికి అంతా డ్యామేజ్ చేస్తాం. నేను మీకు నిన్న జరిగిన సీన్ చెప్పా కదా నేను, ఏది నైట్ ఇట్లంతా అందరూ తిట్టేసుకున్నారు, అది ఇది అయిపోయిందని చెప్పేసి. అయిపోయిన తర్వాత ఈ రోజు మా ఆఫీస్కి బయట, జస్ట్ బయట దారిలో రోడ్డు మీద ఏంటంటే కారు వాళ్ళు ఇద్దరు గుద్దుకొని ఆడ గొడవ గొడవ చేస్తున్నారు అనమాట. వాళ్ళందరూ చూస్తా ఉన్నారు. నాకు నేను అప్పుడే బయటకు వచ్చాను. వాడు వచ్చిన తర్వాత మా సార్ ఎవరైతే ఉన్నారో రాత్రి మా మేడం ఎవరి మీద అయితే అరిచారో ఆ సార్ తిరిగి మా మేడం మీద అరిచారో ఆ సార్ బయట నుంచొని ఉన్నారనమాట. నేను వచ్చా, ఏమైంది సార్ అంటే బయట కార్లు గుద్దుకున్నాయి అంటే, ఓహో మన ఆఫీస్ది మన ఆఫీస్లోనే కాదు బయటకు కూడా పోయిందా అన్నా నేను. ఏ, మన ఆరా బాగానే పోతుంది మన ఆఫీస్ది అంటే, దీనికి శాంతి పూజ చేయాలి సార్ మనం మన ఆఫీస్కి అంటున్నారు వాళ్ళు. అంటే అది ఎరుక. అంటే ఏంటంటే చూడండి, వాళ్ళు ఏదో కొట్టుకుంటున్నారు, అక్కడ ఏదో జరిగింది, ఇవన్నీ దాంట్లో తలదూర్చడం కాదు మనం పోయి. మనం మొదల ఎక్కడన్నా ఏదైనా అయిందంటే చాలు మనం తల దూర్చేసి వాడెట్ట చేసిండు వీడెట్ట చేసిండు, వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్, ఆ కారు ఈ కారు. ఒక విషయాన్ని ఎలా ఖండించాలి నలుగురిలో ఉన్నప్పుడు, నువ్వు ఆ ప్రవాహంతో పోకూడదు. ఏదో ఒక నెగిటివ్ న్యూస్ తీసుకొస్తూనే ఉంటారు ఎప్పుడు కూడా. నెగిటివ్ న్యూస్ చెప్పకుండా అయితే ఉండరు ఎవ్వరు కూడా. మొన్న ఒక మాస్టర్ దగ్గర ఒక సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు నేను ఇది చెప్పేది ఏంటంటే, నిన్న మనం చెప్పుకున్నాం కదా సబ్జెక్ట్ చెప్పుకునేటప్పుడు, ఏంటంటే సినిమాల్లో మనం చూస్తా ఉంటాం ఇవన్నీ, అవన్నీ నెగిటివ్ మన లోపలికి వెళ్తాయి అని చెప్పా కదా. ఒకసారి ఏం జరిగిందంటే, నేను మా అన్నయ్య హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎవ్రీడే పార్క్కి జాగింగ్కి వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే మేము ట్రెక్కింగ్కి వెళ్ళాలని చెప్పేసి 3 మంత్స్ ప్రిపరేషన్ పెట్టుకొని వెళ్తా ఉన్నాం డైలీ. ఒకరోజు ఇలానే బయటికి వెళ్తాను. వెళ్తుంటే ఒక ఆయన అప్పుడే జాగింగ్ వెళ్ళేసి వస్తున్నాడు అనమాట, వచ్చేసాడు. షాప్లో పైకి వెళ్ళి వాటర్ బాటిల్ ఏదో పాల ప్యాకెట్ తీసుకోవడానికి కొంచెం ఒక 7 మెట్లు పైకి వెళ్ళి ఎక్కాలన్నమాట ఆయన. ఎక్కేసి దిగి వస్తుంటే మేము కూడా పైకి వెళ్ళి ఎందుకో దేనికోసం దిగుతుంటే ఆయన పడిపోయాడు అక్కడ, మెట్ల మీద పడిపోయాడు. పడిపోయి ఆయన మొత్తం ఇలా ఇలా షేక్ అయిపోతున్నాడు, మొత్తం కూడా వైబ్రేట్ అయిపోతున్నాడు. ఫిట్స్ వస్తే ఎలా ఉంటుంది అలా అయిపోయాడు మొత్తం కూడా. నేను మన్నయ్య ఎవరు లేరు ఇక. మన్నయ్య తల కింద చేయబెట్టాడు, నేను కింద కాళ్ళు పట్టుకున్నాను. నేను రుద్దుతా ఉన్నాను అనమాట అక్కడ. ఆయన తీసుకొని రమ్మన్న షాప్ ఆయన్ని తాళాలు పెట్టినా కూడా కొంచెం తగ్గింది చాలాసేపు అనమాట. చేతులు రుద్దాం కాళ్ళు రుద్దాం మొత్తం ఒక 10-15 మినిట్స్ మన్నయ్య ఊళ్ళో నా చేతిలో పెట్టుకొని ఇంకొకళ్ళు వచ్చారు. అయిపోయింది 15 మినిట్స్, కొంచెం పర్లేదు అనుకున్నాం మనం. కథ అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతున్నాడు అతను. చల్లగా అయిపోయి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతున్నాడు. మీరు రుద్దుతున్నాం, ఓకే. అంబులెన్స్ పిలిచారు, వచ్చారు, అంబులెన్స్లో తీసుకొని వెళ్ళిపోయారు. మేము వెళ్ళిపోయాం జాంగ్కి. రిటర్న్ వచ్చే టైంకి చూస్తే అక్కడ టెంట్ వేసి ఉంది, ఆయన చనిపోయారు. ఓకే. ఇప్పుడు నేను మీకు చెప్పగానే మీ అందరి రియాక్షన్ ఏంటి? ఓ, వామ్మో, ఓహో. అవునా కాదా? మీకు అందరికి అవును సార్. అనిపిస్తుందా లేదా? అంటే మీరు ఏం చేశారు ఇప్పుడు, దాన్ని మీ లోపలికి తీసుకున్నారు. మిమ్మల్ని ఎవరు తీసుకోమన్నారు? అంటే మీరు దాంట్లో దూరారు ఇప్పుడు. ఇప్పుడు అది వచ్చింది, మేము చూసాం, టెంట్ వేసి ఉంది. నేను మా అన్నయ్య కూడా చెప్పాను, ఓకే ఫర్గెట్ అబౌట్ ఇట్, మర్చిపో. ఆ? మా రూమ్లో ముగ్గురు ఉండేవాళ్ళం మేము. మా రూమ్మేట్కి చెప్పలేండి మేము ఆ విషయం, తెలుసా? మేము వెళ్ళి మా రూమ్మేట్కి చెప్పలేం మేము, ఎందుకంటే మా అన్నయ్యని మర్చిపోమన్నా నేను మర్చిపోయి వెళ్ళిపోయి మా పని మేము చూసుకున్నాం. మనం అయ్యి ఉంటే ఆ విషయాన్ని ఎంత చేస్తాం, ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటాం. నా చేతిలో చనిపోయింది, నేను చేసా, ఇది చేశా, ఇవన్నీ ఏంటి మీరు ఎక్కడ కట్ చేయాలో అట్లా కట్ చేయాలి మీరు. ఇప్పుడు ఆ విషయం మా రూమ్మేట్కి ఆయన ఉపయోగపడిద్దా? మీరు చెప్పండి. అసలు అంత పడదు. మనం అంత చనిపోయింది మనం అది చెప్పకుండా దాచుకోగలుగుతాం, అది కక్కకుండా ఎవరన్నా? ఏది ఎప్పుడు ఎక్కడ వదిలేయాలన్నది ఎరుకతో వస్తుంది. మనం చేసేది మనం చేసాం,
వెళ్ళిపోయాడు, తన టైం అయిపోయింది, తను వెళ్ళిపోయాడు, అంతే కదా. సింపుల్గా అంతే. అలా ఉంటేనే నీకు సత్యం గోచరించింది. లేదంటే చనిపోవటం నువ్వు ఏదో ఒక పెద్ద విషయంలా చూసి అనుకో, అంటే ఏంటి అర్థం, నువ్వు పోవానా? మనం పోవానా? మనం అనుకునేది చావు గురించి ఎందుకంటే అనుకుంటాం మనం. మనం కూడా చనిపోతాం కదా ఒకరోజు. చనిపోవా? అందరం చనిపోతాం కదా, సహజమైందే కదా అది. కానీ మనకేంటంటే ఒక మనిషి బతికే ఉండాలన్న దాంట్లో బాగా ఫిక్స్ అయి ఉంటాం మనం. చనిపోం కానీ అయ్యో, ఎందుకు అయ్యో ఏంది, వాడు చనిపోవాలి ఖచ్చితంగా, పుట్టినోడు ఎవడైనా, ఎవరైనా చనిపోవాల్సిందే కదా. కానీ ఆ సిచ్యువేషన్లో దాన్ని బ్యాలెన్స్ చేయగలగాలి అంటున్నా. ఏదో కావాలని ఆపుకుంది కాదు మాస్టర్స్ నేను చెప్పేది, చూడండి. ఏదో కావాలని ఆపుకొని మా ఫ్రెండ్కి చెప్పుకుంటాను, ఇమీడియట్లీ ఆ ఎరక మనకు రాగానే వదిలేసి వెళ్ళిపోయాను. నేను గుర్తుపెట్టుకోలే, అన్నయ్య గుర్తుపెట్టుకోలే, ఆ రూమ్మేట్కి చెప్పాలి, ఆ రూమ్మేట్కి ఎప్పటికీ తెలియదు ఈ స్టోరీ, ఇప్పటికి కూడా తెలియదు ఆ రోజు ఇట్లా జరిగిందని చెప్పేసి. సో ఆ చనిపోయిందే మనం వెళ్ళి చెప్పలేదంటే, రోడ్డు మీద 100 జరుగుతూ ఉంటాయి, పక్కింట్లో 100 జరుగుతూ ఉంటాయి, బై మనకెందుకు? దేంట్లో తలదోచరాదు, మీరు వాళ్ళది మీరు పూసుకోరాదు, మనకే సరిపోదు, అవునా? సో ఎవరు కూడా ఎప్పుడైనా ఒక నెగిటివ్ ఎక్కడైనా జరుగుతూ ఉందంటే అట్మోస్ట్ మనం ఏం చేయగలుగుతాం అంటే ఒక పాజిటివ్ థాట్ వదులుతాం. ఇక్కడంతా ఎనర్జీ మంచి క్రియేట్ అవ్వాలని చెప్పేసి నేను ఫస్ట్లో సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు అట్లే అనుకునేవాడిని. ఎక్కడైనా గోలగోలుగా చిందరవందరగా జరుగుతూ ఉందనుకోండి, కొట్టుకుంటున్నాం ఏదైనా మనం చూసి ఆ సిచ్యువేషన్ యాజ్ ఏ, ఒక చిన్నపిల్లలందరూ కొట్టుకుంటా ఉన్నారు, ఒక పెద్దోడు అటు నుంచి వెళ్తా ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు, అట్టే చూస్తూ ఉంటాడా, అరే భలే కొట్టుకుంటున్నారని, వాడు ఏం చేస్తాడు, పోయి ఆపుతాడా ఆపడా? మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఇప్పుడు గొడవ పడుతుంటే వెళ్ళి చూస్తా ఉండండి, వీళ్ళందరూ ఏంటి, ఒక గొడవ జరుగుతుంటే మీరు అందరు వెళ్ళి చూస్తున్నారంటే దాని అర్థం ఏంటి చెప్పండి. అంటే ఈ గొడవ పడేది మీకు ఇష్టం, ఉమ్. జనాలందరికీ చూడటం ఇష్టం, దాంట్లో దూరటం ఇష్టం. ఉం? అబ్బా, ఏం జరుగుతుంది అంటే ఆ బళ్ళు ఆపి మరీ చూస్తూ ఉంటారు. ఉం? ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా పూసుకొని వస్తారు. మళ్ళీ వచ్చి మళ్ళీ అక్కడికి వదిలేరు అది. ఈ ఎవరైతే 20 మంది 30 మంది చూసారో మొత్తానికి బాగిస్తారు పోయి ఆ రోజు. ఆ ఆఫీస్లో ఆ 10 మందికి, వీళ్ళు ఒక 10 మందికి, ఇక అదొక డిస్కషన్ అయిపోద్ది. నాకు చిన్నప్పుడు బాగా గుర్తుండేది, మేము విలేజ్లో అంటే మా ఊర్లో ఉన్నప్పుడు ఎక్కడన్నా ఒక పాము వచ్చిందంటే చాలా రోజు, ఇక ఆ రోజంతా పాము స్టోరీలే. ఆ రోజు ఆ పాము వచ్చింది, ఈ రోజు ఈ పాము వచ్చింది, ఇక మొత్తం కొట్టకపోతారు ఆ ప్రవాహంలో. ఒక్క మాట చెబితే చాలు ఇక దాని వెనకబడి పోతానే ఉంటారు. ఒక రాజకీయ నాయకుడు, నేను సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు ఇట్లా చేసేవాడిని. అందరు నలుగురు ఐదుగురు కూర్చున్నారు అనుకోండి, కావాలని ఏం చేసేవాడిని అంటే వాళ్ళందరినీ అసలు ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పేసి, అరే అప్పట్లో ఇది జరిగింది కదా మన 10th క్లాస్లో ఉన్నప్పుడు అదేనండి, ఆడ అవును రావునే, ఇక వాళ్ళందరూ 10th క్లాస్లోకి వెళ్ళిపోతారు. నేను చూస్తా ఉంటా అంటే వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని. వాళ్ళందరూ ఇక గంట సేపు 2 గంటల సేపు ఈ 10th క్లాస్లోనే ఉంటారు. అప్పుడు నాకు అర్థమయ్యేది ఒక విషయం, వీళ్ళ టయాన్ని తినేసింది ఎవరు ఇప్పుడు, వాళ్ళ చేతుల్లో లేదు కదా. ఎవరు క్రియేట్ చేశారు వాళ్ళ రియాలిటీ, నేను. అప్పుడు నాకు బలి వెలిగింది, ఓహో, అంటే మన ఎరుకులో లేకపోతే మన రియాలిటీని వేరే వేరే వాళ్ళు అదుపులో పెట్టుకుంటారు. మనం ఎవరి మాటలతో వెళ్ళిపోకూడదు ఎప్పుడు కూడా. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఎవరు చెప్తే వాళ్ళ దాంట్లో మాట కలపకూడదు. మీకు ఇష్టమైతేనే కన్వర్జేషన్లోకి దూరాలి, ఎరుకతో నేను చెప్పేది. ఏదో అట్లా మాట్లాడేయకుండా ప్రిపేర్డ్నెస్ లేకుండా మీరు మాట వదలకూడదు ఎప్పుడు కూడా. వెళ్ళిపోతారు మీకు తెలియపోతే, ఎరక లేకపోతే పోయే పడవలన్నీ ఎక్కితే ఆడికడికో పోతారు మీరు. మళ్ళీ సగం దూరం వెళ్ళాక తెలిసింది, ఓహో నేను ఎక్కాల్సిన ఈ పడవ కదా, ఆడి దూకి మళ్ళీ వెనక రావాలి. అర్థమైందా? సో ఏది చూసినా, ఏది విన్నా, ఏది మాట్లాడినా, ఈ మూడు కూడా ఇంటర్లింక్గా ఉంటాయి అన్నీ. సో జాగ్రత్తగా ఉండాలి బయటికి వెళ్ళినప్పుడు. చిరాకు పడిగేటువంటి ఎన్విరాన్మెంట్లో తిరుగుతున్నారంటే ఒక నెగిటివ్ న్యూస్ ఉంది, వాడు చెప్పకుండా ఉండలేడు అవతల వాడికి ప్రాక్టీస్ లేదు కాబట్టి. దాన్ని నువ్వు ఎలా చాకచక్యంగా కట్ చేయాలి నీ లోపల తీసుకోకుండా అనేది మనం నేర్చుకోవాలి, రోజు ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే 100% ఇది ప్రాక్టీస్ చేయొచ్చు, ఎందుకంటే 100లో 95 మంది చిరాకు పడే వాళ్ళు ఉంటారు బయట, అజ్ఞానులు. సో మీకు ఈజీ ప్రాక్టీస్ చేసేది, పెద్దగా ఎత్తుకోవాల్సిన అవసరం ఏం లేదు మీకు. మీరు క్లాస్ చెప్పడానికి వెళ్ళినట్టు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. పొద్దున్న లెగిస్తే సాయంత్రం దాకా కనపడతారు మీకు చిరాకు పడేవాళ్ళు. అది పెద్ద విషయం ఏం కాదు ప్రాక్టీస్ చేయడానికి మీకు. సో ప్రాక్టీస్ చేయండి బాగా అందరూ ఈ విషయాన్ని. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మీరు ఎక్కడా కూడా ఎక్కడ దూరొద్దు. అంటే ఒకళ్ళు క్రియేట్ చేసిన దాంట్లోకి మీరు దూరొద్దు. మీరు మీకై ఆ విషయాన్ని మాట్లాడాలనుకుంటున్నారా, వేరే వాళ్ళు మీ చేత మాట్లాడిచ్చారా అన్న విషయం బాగా ఎరుకులో పెట్టుకోండి. మీరు ఒక విషయాన్ని చూశారు, పక్క వాళ్ళకి అది ఉపయోగపడిద్దా లేదా అనేది ఎరుకులో పెట్టుకుని ఆ మాట చెప్పండి వాళ్ళకి పోయి మీరు. అంతేగాని చూసిందల్లా చెప్పకూడదు, నాకు తెలిసిందల్లా తీసుకెళ్ళి పక్కడి మీద ఇసరకూడదు. చెత్త అంతా తీసుకెళ్ళి పక్కడి మొహం మీద అయితే ఎట్లుండిద్ది. నీలో ఉన్న నెగిటివ్ నువ్వే మొయ్యలేక తీసుకెళ్ళి వాళ్ళ మీద కూడా వేసి, అబ్బా ఇప్పుడు నువ్వు కూడా పోయి ఇద్దరం మోస్తున్నాం కానీ హాయిగా ఉంటారు. ఇదే జరిగేదంతా. ఇది క్లియర్ చేసుకోండి, వీళ్ళకి రాక తీసుకెళ్ళి సగం వాడి మొహం మీద వేసినట్టుంది ఇదంతా. నిన్న మన సబ్జెక్ట్లో మాట్లాడుకున్నప్పుడు అది డీప్ సబ్జెక్ట్గా ఉంది, జనరల్గా మాట్లాడితే ఇది ఎట్లా.
అది సబ్జెక్ట్ లాంగ్వేజ్ నేనంతా, ఇది జనరల్ లాంగ్వేజ్. అది అర్థం కాదు మనకి. ఇప్పుడు చెప్పేది అర్థమైంది జనరల్ లాంగ్వేజ్కి, ఇదంతా చక్కగా అర్థమైంది మనం ఏం చేస్తున్నాం. సో ప్రతి ఒక్కళ్ళు కూడా అది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలి, రెండు తెలుసుకోవాలి మాస్టర్స్. ఉం? సాంపాటిని పెట్టుకోండి అందరూ తర్వాత ఆన్లైన్లో చూసి. ఓకే, బార్లీలు తెప్పించుకోండి. ఉల్లాసం స్వచ్ఛపరుస్తుంది, ఆత్మ విమోచన క్రమంలో ఉల్లాసాన్ని వెలువరిస్తుంది. ఆ ప్రసరణ విషకారాన్ని తిప్పికొడుతుంది. ఉల్లాసంగా ఉండటానికి ప్రయత్నించడం వలన ప్రమాదకర విషపు దహడులను ఎదుర్కోవటమే కాక ఇతరులకు కలుషితమైన ఆలోచనలు పంపడం కూడా నిరోధించబడుతుంది. ఉల్లాసం ఒక ప్రత్యేక సౌర జ్వాల. చూడండి ఎంత అద్భుతమైన పదాలు వాడారు. ఇందాల చిరాకు ఒక వినాశకరమైనటువంటి జ్వాల అన్నారు. ఇప్పుడు ఉల్లాసం అనేది ఒక ప్రత్యేక సౌర జ్వాల. అర్థమైందా? సౌర జ్వాలకి వినాశకర జ్వాలకి తేడా ఏంటి? అది పట్టుకుంటే మటాస్, మరి సౌర జ్వాల కూడా పట్టుకుంటే అంటే ఆ ఇది మటాష్. ఉద్దేశం కాదు ఇక్కడ. పట్టుకోవడానికి లేదు. సౌర జ్వాల అంటే ఒక సూర్యుడు ఎంత విస్తరిస్తాడు, నీ ఉల్లాసం కూడా ఒక సూర్యుడిలాగా విస్తరించింది. అర్థమైందా? అంటే అక్కడ డ్యామేజ్ గురించి చెప్పేటప్పుడు మంట ఏదైనా కూడా పట్టుకుంటే. ఓకే, సో ఎక్కడ ఎలా సందర్భంలో తీసుకోవాలని చెప్తున్నా. మైండ్ ఏంటంటే లాజిక్గా తీసుకుంటా ఉంటుంది కొన్ని. అది మనల్ని చేరే అనేక కాలుష్య ప్రవాహాలను కాల్చివేస్తుంది. ఇప్పుడు చూసారా, ఇన్నాళ్ళు కూడా కాల్చింది కదా మనకి, అది పట్టుకుంటే కాలిందన్నాను. ఇప్పుడు ఇదేం చెప్తుంది సౌర జ్వాలలో? అది మనను చేరే అనేక కాలుష్య ప్రవాహాలను కాల్చివేస్తుంది. మన ఆరాలో ప్రవేశించడానికి ప్రయత్నించే విషపు ధూళిని స్వచ్ఛపరుస్తుంది. ఏంటిది? ఉల్లాసం అనేది. ఉల్లాసంతో మిళితమైనటువంటి ప్రేమ అద్భుతాలు చేస్తుంది. మీరు నిజంగా ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని చిరాకు పరచలేడు. మీరు ప్రేమించిన వారికి మీకోసం మంచి పనులు చేసినా కూడా వారి ఉనికి మీకు చిరాకు కలిగిస్తుంది. ప్రేమ మీ చుట్టూ ఒక కవచాన్ని నిర్మించి మీరు ఇతరులను అర్థం చేసుకునేటట్లు చేస్తుంది. అంటే ఈ ప్రేమ అనే దానికి చాలా పెద్ద గాఢమైనటువంటి మీనింగ్ ఉంది. మనం అనుకునే ప్రేమ కాదు, ప్రాపంచికమైంది ఇది. సో షరతులు లేనటువంటి ఒక ఫ్లోగా వెళ్ళేటువంటి ప్రేమ గురించి వీళ్ళు చెప్తున్నారు ఇక్కడంతా కూడా సబ్జెక్టు. సో ఇది ఒక పెద్ద సబ్జెక్టు, మళ్ళీ మాట్లాడుకుందాం మనం. ఓకే, కానీ ప్రేమగా ఉండటం నేర్చుకోండి. సెల్ఫ్ లవ్ ఫస్ట్. అంటే మనతో మనం ప్రేమగా ఉంటే ఆ ఆర అనేది క్లీన్ అయిపోయి అలా వస్తుందని చెప్తున్నారు. తాము చేసిన దానికి లేక తామై ఉన్నదానికి అభినందన పొందకపోవటం వల్ల చాలా మంది చిరాకు పడతారు. అభినందన ఒత్తిడులు విడుదల చేస్తుంది, చిరాకును నిరోధిస్తుంది, మనలోని ఇతరులలోని ప్రేమ శక్తిని వెల్లడిస్తుంది. అభినందన వ్యక్తి గౌరవాన్ని విలువను భావించేటట్లు చేసి ఉన్నత చైతన్య స్థాయితో అనుసంధిస్తుంది. అభినందన అనేది విషయాన్ని పెంపొందనీయదు, వ్యాప్తి చెందనీయదు. దివ్యత్వాన్ని దర్శించి వ్యక్తీకరించడమే అభినందన. ఉన్నత విలువలు దివ్యత్వానికి ప్రాముఖ్యత ఉన్న చోట విషయానికి తావుండదు. ఇక్కడ అభినందన అంటే మన ప్రాపంచికమైనటువంటి భాషలో అది కాదు మాస్టర్స్. పొగిడేది కాదు అది. అభినందన అంటే ప్రేమలాగా ఇది కూడా ఇది కాదు. ఏం చెప్తున్నారు? దివ్యత్వాన్ని దర్శించి వ్యక్తీకరించడమే అభినందన. అర్థమైందా? అంటే మనం అవతల వాళ్ళ స్థాయిలో ఉన్నటువంటి, మన స్థాయిలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని దర్శించినప్పుడు మాత్రమే అది వ్యక్తీకరించగలుగుతాం. ఇప్పుడు చెప్తున్నాం మనం, ఒక అద్భుతమైనటువంటి విషయం మాకు చెప్పారంటే అది పొగడటమా? పొగటం అని కాదు, నువ్వు అది దర్శించావు అంటే నీ లోపల అది పూసింది. అది అంటే నీకు అది నువ్వు నీ లోపల అర్థం చేసుకున్నావు ఆ భావాన్ని. ఒకళ్ళు సబ్జెక్ట్ చెప్పేటప్పుడు మనం ఎందుకు పొంగిపోతాం అంటే మనకు అర్థమైంది కాబట్టి అది లోపల. అది తిరిగి మనం పొగిడేది కాదు. మీరు సూపర్ ఉన్నారు, అది ఉన్నారు, ఇదని కాదు. వాళ్ళు సూపర్ ఉండి ఇప్పుడు ఒకళ్ళు మంచిగా డ్రెస్ వేసుకున్నారు, చాలా అందంగా ఉన్నారంటే దానివల్ల నీకేమైనా అయిద్దా? లేదు. అది పొగడతలు అంటారు వాటన్నిటిని. కానీ ఇదేంటి? నువ్వు వాళ్ళు ఇచ్చేటువంటి సబ్జెక్ట్ని తీసుకొని నువ్వు పొంగిపోతా ఉంటావు. ఆ పొంగిపోయిన దాంట్లో నువ్వు చెప్తా ఉంటావు వచ్చి, అబ్బా చాలా అద్భుతంగా ఉందండి ఇదనేది. ఇది అభినందన కాదు. మనం అనుకున్న అది కాదు. ఇది దివ్యత్వాన్ని దర్శించి వ్యక్తీకరించడమే అభినందన. అర్థమైందా ఇక్కడ దానికి దీనికి డిఫరెన్స్? సో అది ఇతరులలో దివ్యత్వాన్ని గుర్తించటం అభినందన కన్నా ఉన్నత లక్షణం. అన్ని పరిస్థితులు సందర్భాల్లో మీరు దివ్యత్వపు ఉనికిని, దివ్యత్వపు చేతిని దర్శిస్తారు.
మనుషులందరిలో పూర్తిగా చెడిపోయిన వారిలో కూడా మీరు దివ్యత్వాన్ని గుర్తించి మీరు గుర్తించడం ద్వారా దానిని వెలికి తేగలరు. మీరు గుర్తించడం వల్ల ఆ వ్యక్తిత్వం దివ్యత వ్యక్తీకరణకు అనుగుణంగా సర్దుబాటు చేసుకుంటుంది. అంటే ఏంటి, కొంతమంది ఏంటి కొన్ని కొన్ని విషయాల్లో అటు ఇటుగా ఉండొచ్చు, కానీ వాళ్ళ ఉన్నటువంటి మీ లోపల ఎప్పుడైతే అది డెవలప్ అయిద్దో వాళ్ళని మీరు డెవలప్ చేయొచ్చు. స్వామి రామ గారు ఒకసారి అమెరికాలో ఉన్నప్పుడు ఇట్లే ఒక చోటకి వెళ్తా ఉంటే ఒకళ్ళ పక్కన ఉన్నటువంటి బ్యాగ్ ఎవరో లాక్కొని ఉరుకుతా ఉంటాడు ఒక దొంగ. స్వామి రామ గారికి అన్నిట్లో శిక్షణ ఇచ్చారు, కుంఫు కరాటే అన్ని వచ్చు ఆయనకి, స్వామి రామ గారికి. ఇలా అని ఇలా రెండు అనగానే ఆ దొంగోడు చేయి స్వామి రామ గారి చేతిలో ఉంటది. ఆ పోలీసు వాడికి పట్టిస్తాడు అనమాట స్వామి రామ గారు. పట్టించిన తర్వాత ఆ దొంగోడు మాట్లాడటం ఆగిపోతాడు అనమాట సడన్ గా. అంటే ఆశ్చర్యానికి గురవుతాడు. ఇప్పుడు అంతకాలం జీవిత చరిత్రలో అసలు మీరు ఏం చేశారు, ఈ మ్యాజిక్ అసలు నేను నట్టొచ్చాను మీ చేతిలోకి, అసలు మీరు ఏం చేశారు ఏంటని చెప్పేసి వాడు ఆశ్చర్యపోతూ ఉంటాడు. వాడు దొంగనే మర్చిపోతాడు, వాడు దొంగతనం చేసింది మర్చిపోతాడు, అంతా అయిపోద్ది అనమాట. అయిపోయిన తర్వాత అప్పుడు ఆ పోలీస్ అతనికి స్వామి రామ గారు చెప్తారనమాట, ఇతను వదిలేయండి, వీడు నా శిష్యుడేలే అని చెప్పి వదిలేయమని చెప్తే ఆయన చెప్పారని చెప్పేసి వదిలేసిపోతారు. వదిలేసిపోతే ఆయన స్వామి రామ గారి శిష్యుడైపోయి మొత్తం నేర్చుకొని ఆయన తర్వాత కాలంలో ఆయనంతా కూడా డెవలప్ అవుతుంది. ఇదేంటి, దొంగ, అవునా? నువ్వు వాళ్ళు గుర్తించలేకపోయినా నువ్వు దివ్యత్వాన్ని గుర్తించి వెలికి తెచ్చి నువ్వు అంటే నువ్వు గుర్తించాలి. అర్థమైనా, ఆ గుర్తించగలిగే దాని గురించి చెప్తున్నారు ఇక్కడ. ఇతరులలో దివ్యత్వాన్ని గుర్తించడం అనేది అభినందన కన్నా ఉన్నత లక్షణం. అన్ని పరిస్థితులు సందర్భాల్లో మీరు దివ్యత్వపు ఉనికిని దివ్యత్వపు చేతిని దర్శిస్తారు. మనుషులందరిలో పూర్తిగా చెడిపోయిన వారిలో కూడా మీరు దివ్యత్వాన్ని గుర్తించి మీరు గుర్తించడం ద్వారా దానిని వెలికి తేగలరు. చూడండి, మనుషులందరిలో అంటున్నాడు, పూర్తిగా చెడిపోయిన వారిలో కూడా. ఇక్కడ మాస్టర్ ఏం చెప్తున్నారు మనకి, మనుషుల్లో పూర్తిగా చెడిపోయిన వాళ్ళ. ఎందుకంటే అసలుకి ఏదైనా పాత్రే, అవునా కాదా? అందరూ దేవతా దేవుళ్ళే కదా. పాత్ర ప్రకారం చూసుకుంటే మీరు మంచి చెడు ఉంటాయి, ఆత్మస్థితిలో చూసుకుంటే అందరూ ఒకటే కదా. మరి అప్పుడు ఈ పూర్తిగా చెడిపోయిన వాళ్ళంటే ఆ సందర్భాన్ని తగ్గట్టు పైన స్థితిని మీరు చూసే స్థితిని బట్టి చెప్తున్నారు. అది దాటింది మీకు ఆ లోతుగా చూసినప్పుడు అందరూ దేవుళ్ళే కాబట్టి మీరు ఆ స్థితిలో వాళ్ళకి గుర్తించి దాన్ని డెవలప్ చేయగలుగుతారు అంటున్నారు. నెక్స్ట్, స్వీయ త్యాగం అనేది సత్యం, సౌందర్యం, మంచితనాల స్థిర ప్రవాహం. మీరు దాడికి గురైన ప్రతిసారి స్వీయ త్యాగంలో దానిని సమత్వంలోకి తెస్తారు. మీ త్యాగపూర్వక సేవతో అది సాధ్యమవుతూ ఉంటుంది. అంటే ఏంటి, మనం ఎక్కడో ఎంతో సేవ చేస్తూ ఉంటాం, ఏదో చేస్తూ ఉంటాం, మనకి రావాల్సింది మాకు రాదనిపిస్తుంది. కొంతమంది దగ్గరికి వెళ్ళి ఏదో డబ్బులు ఇస్తూ ఉంటారు, అవి వచ్చే మనకి రాకుండా ఉంటాయి కొన్నిసార్లు ఒక్కోసారి. అంటే అది డబ్బు కావచ్చు, ఒక సేవ కావచ్చు, ఒక ప్రేమ కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు దాడికి గురైన ప్రతిసారి కూడా స్వచ్ఛందంగా మీరు స్వీయ త్యాగం చేసినప్పుడు అంటే ఏంటంటే ఆ న్యూట్రల్ గా మీరు యూనివర్స్ లో వదిలేయాలన్నమాట. అంటే నేను ధర్మంగా నేను చేసేది నేను చేశాను, సో నాకు వచ్చినా రాపోయినా సరే నేను ఓకే, నేను హ్యాపీగా ఉంటాను. నేను హ్యాపీగా ఉంటాననే డెసిషన్ తీసుకొని ఫస్ట్ మీరు చేసేది మీరు చేస్తూ ఉంటే ఆ త్యాగం మీరు చేసినప్పుడు మాత్రమే ఆ ఫలితాన్ని మీరు త్యాగాన్ని వదిలిపెట్టాలి. అంటే ఆ త్యాగం చేస్తూ దాన్ని ఆ ఫలితాన్ని కూడా వదిలిపెట్టినప్పుడు మీకు మీ లోపల స్థిరపడిపోద్ది అదంతా కూడా. అందరూ చేయలేరు ఇది అనేది. స్వీయ త్యాగం అనేది సత్యం, సౌందర్యం, మంచితనాల స్థిర ప్రవాహం. అంటే సత్యంలో ఉన్నవాళ్ళే చేయగలుగుతారు. సౌందర్యం అంటే మనం అనుకున్నది కాదు, అది బయటది కాదు. ఏదైనా సరే ఆధ్యాత్మికంగా వాడినప్పుడు ఆ పరిభాషలో లోపల ఆంతరంగిక స్థితుల గురించి అది, అంటే జీవించే విధానం, అది సౌందర్యం. అందంగా జీవిస్తున్నారంట, అంటే జీవితం అందంగా ఉందంటే ఏంటి అర్థం అక్కడ? అందరిదే ఒకటే జీవితం, ఆ పక్కింటి వాళ్ళు వెళ్ళది, అంటే ఎలా జీవిస్తున్నారనే దాన్ని బట్టి ఆ జీవించే కళ. స్వీయ ఉపేక్ష అనేది మీ స్నేహితులు, శత్రువులు ఎవరితో లావాదేవీలోనైనా స్వీయ ఆసక్తిని వదిలి విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడటము. ఒక చర్చ లేదా వాదనలో ఇరువురు తమని తాము తొలగించుకుంటే వాస్తవాలు స్పష్టంగా వెలుగులోకి వస్తాయి. మన బంధాలన్నింటిలోనూ నేనును వదిలితేనే చిరాకుకు లోను కాకుండా ఉండి మనం మనలో స్థిరమవుతాము. అంటే మనం ఏదైనా సరే ఒక ఒక డిస్కషన్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా నేను అనే దాన్ని వదిలేసి ఉన్నది ఉన్నట్లుగా తీసుకోగలగాలి. నేను ఇన్నాళ్ళు ఏం చెప్పాను, మన పూర్వీకులు మన ముందు తరాల వాళ్ళు వీళ్ళందరూ కూడా చక్కగా బతికారు, హాయిగా బతికారు. మీరు పొగడతలు వదిలేసి ఉన్నది ఉన్నట్టుగా తీసుకుంటే మీరు పాటించగలుగుతారు.
పైన పూతలు పోస్తా ఉంటే మనం తీసుకోలేం. అలాగే ఇక్కడ కూడా ఏదైనా డిస్కషన్ జరిగేటప్పుడు మనం నేను అనేది ఒక పూత, అన్నిటికన్నా పెద్ద పూత అది. నేను అని పట్టుకొని మీరు వాదిస్తూ ఉంటారు అక్కడ విషయాన్ని, అది ఎప్పటికీ తేలదు. ఎందుకంటే నీ దృష్టిలో నువ్వు రైటే, వాళ్ళ దృష్టిలో వాళ్ళు రైటే, కానీ అది ఎప్పటికీ తేలదు. ఎందుకు తేలదు? నువ్వు అటేపు చూస్తున్నావు బొమ్మ వైపు, నేను బొరుసు వైపు చూస్తున్నా, నేను పైనుంచి చూస్తున్నా, నాకు రెండు కనపడుతున్నాయి, అందరూ రైటే. నేను రైటే అంటున్నా. అంటే నేను అనే కాంటెక్స్ట్ లో పెట్టుకుంటే ఎప్పటికీ తెలదు, సత్యం కనపడదు. మీకేం అర్థం కావాలంటే అది రైటే ఇది రైటే అంటే దీనికి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి మనకి. మనం ఏం కోరుకుంటాం అంటే సొల్యూషన్ ఓరియంటెడ్గా ఎప్పుడు కూడా ఫలితం, డిస్కషన్ ఎప్పుడు కూడా ఏంటంటే ఫైనల్గా అవుట్కమ్ రావాలి. మాట్లాడుకోవడం కాదు, తిట్టుకోవడం కాదు. మీరు ఒక విషయం మాట్లాడారంటే ఏంటి, ఇది కాదు అసలు ఏంటి, నువ్వేం వినాలనుకుంటున్నావు, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు. ఒకరితో మాట్లాడేటప్పుడు ఎందుకు మాట్లాడుతావు, ఎలా పడితే అలా మాట్లాడకూడదు. నువ్వు ఏ విషయం అయితే చెప్పాలనుకున్నావు ఆ విషయం చేరాలి అవతల వాళ్ళకి. నువ్వు వింటున్నావు, వాళ్ళు చెప్పేదంతా వినకూడదు. నేను అడిగింది ఇది కాదు, నేను అడిగేది ఏంటంటే ఇది. మీ క్లారిటీ ఉండాలి, మీరు ఏం వినాలనుకుంటున్నారు. వాళ్ళు చెప్పిందంతా వింటామంటే పోతా ఉంటారు అటే ప్రవాహంలో. సో ఒక డిస్కషన్ జరిగేటప్పుడు కానీ ఒక గొడవ జరిగేటప్పుడు కానీ నేను వదిలేసినప్పుడే మీకు విషయం ఉన్నది ఉన్నట్టుగా అర్థమైంది. లేదంటే వాళ్ళు చెప్తా ఉంటారు, మీరు పోతా ఉంటారు, మీరు గొడవ పడతా ఉంటారు కొంతమంది. అర్థమైందా? అది హాని రాహిత్యం అంటే మీ చర్యలు, మాటలు, ఉద్వేగాలు, భావాల ద్వారా ఎదుటివారి అభివృద్ధిని నిరోధించకపోవటము. మీరు ఇతరులను చిరాకు పెట్టినా లేక ఇతరులతో చిరాకు పెట్టబడినా మీరు వారినే కాక మిమ్మల్ని కూడా గాయపరుచుకుంటున్నారు. హాని రాహిత్యం అంటే ఆ చిరాకులతో ప్రభావితం కాకపోవటము. హాని రాహిత్యం వ్యక్తి చుట్టూ ఒక కవచం ఏర్పరిచి విషపు బాణాలను తిప్పి కొడుతుంది. సేమ్ అంటే మనం ఎవరికి కూడా సొంతగా కానీ వాళ్ళు చేసిన అంటే అటు నుంచైనా రావచ్చు, మన సైడ్ నుంచైనా పోవచ్చు. ఇది ఎవరితో కూడా మనం ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా ఎవరికి హాని చేసేది మనకి మాటల్లో కానీ ఆలోచనలో కానీ భావనలో ఎక్కడా కూడా ఉండకూడదు. అది ప్రాణశక్తిని మేల్కొల్పినప్పుడు లేదా అన్వయించినప్పుడు ప్రమాదాన్ని కరిగించి వేయటమే కాక చీకటి శక్తుల విషపు పరుగులన్నిటినీ వెనకకు పంపుతుంది. ప్రాణశక్తి నాడీ వ్యవస్థను సున్నితంగా చేసి కేంద్రాలు, గ్రంథుల్లో శుద్ధి చేసే జ్వాలను పెంపొందిస్తుంది. నాడులకు ప్రాణశక్తియే ప్రాణము. దీంట్లో కొంచెం సబ్జెక్ట్ ఉంది, హయ్యర్ సబ్జెక్టు ఏంటంటే, ఎందుకంటే మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఇది అర్థం కావాలి అందరికీ. ప్రాణశక్తి మేల్కొల్పినప్పుడు లేదా అన్వయించినప్పుడు ప్రమాదాన్ని కరిగించి వేయటమే కాక చీకటి శక్తుల విషపు పరుగులన్నింటినీ కూడా వెనక్కి పంపుతుంది. మనం సాధన చేస్తూ ఉంటాం కదా, అందరం కూడా సాధన చేసినప్పుడు మనం గత జన్మల్లో ఎంతగానో తెచ్చుకున్నటువంటి కర్మ ఈ పోగై ఉంటుందని చెప్తాం కదా మనం అందరం కూడా. ఈ ప్రాణశక్తి అనేది మనకి లోపల చేరినప్పుడు కొంతమందికి నొప్పి వస్తూ ఉంటుంది అంటారా లేదా? ఇప్పుడు సపోజ్ మనం మట మీద ఏలి పెట్టాం, మనకి ఫస్ట్ శరీరం పైనే తెలిసిద్ది ఏంటి అది టచ్ అయినట్టు, అంటే కాలిందని తెలిసిద్ది. అట్టే పెట్టుంటే నొప్పి ఏడదాకపోద్ది, కాలుతా ఉందనుకోండి, నొప్పి లోపలికి పోద్దా పోదా, శరీరం లోపలికి పోద్దా పోదా, లోపలికి అన్నీ కూడా నొప్పిని అనిపిస్తాయా లేదా? ప్రాణశక్తి ద్వారా అక్కడ జరిగేటువంటి ధ్యానంలో అగ్ని జ్వలించిద్ది. మీకు జఠరాగ్ని అనేది ఒకటి ఉంది కదా, మీ కడుపులో తిన్నటువంటి ఆహారం ఎలా ఎలా అరుగుతుంది చెప్పండి. దాంట్లో ఏమన్నా మిషన్ పెట్టారా? పెద్ద పెద్ద మిషన్లు వేసాను తిప్పుతున్నారా మీ కడుపులో ఎవరన్నా? ఎవరు ఏం చెప్పట్లే కదా. మరి మనం అన్ని తింటాం, మళ్ళీ గట్టి గట్టి బెల్లం గడ్డలు ఇంతది గట్టి గట్టి తింటాం. ఉమ్, మనకి లెక్కలేదు, ఏది దొరికితే తినేస్తూనే ఉంటాం. మరి ఎలా అరుగుతుంది ఇదంతా లోపల? మన లోపల ఉన్నటువంటి యాసిడ్స్, ఈ జఠరాగ్ని, ఈ రెండు కూడా మెయిన్ మనకి. ఉమ్. సో అది తగ్గిపోయింది అనుకోండి, ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి అంటారు. మనం తిన్న ఆహారము రసముగా మారి, రక్తంగా మారి, మాంసంగా మారి, కొవ్వుగా, ఎముకగా, ఎముక మధ్యగా మారి, శుక్రముగా 7 దశల్లో ప్రాసెస్ అవుతా ఉంటది. సప్త ధాతువులు అంటారు. ఇప్పుడు విన్నారా సప్త ధాతువులని? ఇటా విన్నారా ఏం లేదా? విన్నాం సార్, విన్నాం సార్. ఏమో సగం మంది ఇటుపోతున్నారు, సగం మంది ఇటుపోతున్నారు, నాకు అర్థం సార్ కాదు. విన్నాం సప్త ధాతువులు విన్నాం.
సప్తధాతువులు అంటే మనం తిన్న ఆహారము ఒక్కొక్క లెవెల్లో ప్రాసెస్ అయి కిందకి వెళ్తూ ఉంటుంది. 7 దశలను దాటుకొని అల్టిమేట్ గా తయారవుతుంది సృష్టి కార్యక్రమానికి ఒక మూల పదార్థం లాగా. అయితే ఇప్పుడు జఠరాగ్ని ఉంది కదా మనకి, అలాగే ఈ ధాతువులు సప్తధాతువులకి ఒక్కొక్క ప్రాసెస్ లో ధాత్వాగ్ని అని ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది తిన్న ఆహారము రసంగా మారడానికి రసాగ్ని, అర్థమైందా? ఈ ధాత్వాగ్ని అంటారు దాన్ని. మనం ఎట్లాగైతే జఠరాగ్ని అన్నామో ధాత్వాగ్ని అంటారు. ఇలా ఒక్కొక్క దాంట్లో ప్రాసెస్ ఉంటుంది. ఈ ధాత్వాగ్నిలో ఎక్కడైనా ఇంబ్యాలెన్స్ అయిందనుకోండి, అది నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళలేదు. ఆ చైన్ సిస్టమ్ బ్రేక్ అయిపోద్ది. దానికి తగ్గటువంటి ఇంబ్యాలెన్స్ వచ్చింది బాడీలో. ఇది ఎందుకు చెప్తున్నా మీకు, మన శరీరంలో అగ్ని అనేది ఒక అద్భుతమైనటువంటి విషయం, వేడి. ఓకే, సో మనం ధ్యానం చేసినప్పుడు ఆ అగ్నిని జ్వలిస్తాం మన లోపల. అగ్ని అనేది ఒక అద్భుతమైన విషయం. రెండోది ఏంటంటే, మీరు బయట ఎప్పుడైనా సరే ఒక అగ్నికుండం వేసుకొని కూర్చున్నారు, మీ లోపల అగ్ని బయట అగ్ని అనుసంధానం అయితే మీ లోపల ఉన్న ఇట్లా పెరుగుతుంటే అది కూడా పెరుగుతా ఉంటే తగ్గుతా అట్లా ఉండేది. యోగుల దగ్గర ఉన్నప్పుడు ఈ అగ్నికి ఆ అగ్నికి లింక్ ఉంటుంది. మన లోపల ఉన్న అగ్ని ఆ అగ్ని ఒకటే, రెండు సేమే, ఒకటే నేచర్ అవన్నీ కూడా. సో ప్రకృతిలో ఉన్న ప్రతిదానికి మనకి లింక్ ఉంటుంది. అందుకనే ఆ సూర్యుడి ద్వారా వచ్చేది ఆ అగ్నితత్వం ఉంటుంది చూసారా, ఈ జఠరాగ్ని ఉంది చూసారా, అన్నీ కూడా లింక్ ఉంటాయి. తన్మాత్రలు చెప్పుకున్నాం మనం. రూపం, రూపానికి కారణం అగ్నితత్వం, అగ్ని తన్మాత్ర. రూప తన్మాత్ర, రూప తన్మాత్ర అగ్ని. అంటే కళ్ళకి లింక్ ఉంటుంది, మణిపూరక చక్రానికి లింక్ ఉంటుంది అని మనం చెప్పుకున్నాం అప్పట్లో. అంటే ఒక్కొక్క దానికి ఒక లింక్ ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా ఒక విషయంలా కాకుండా అన్నీ కూడా యాడ్ చేసుకుంటూ పోతా ఉండాలి. ఎవరైనా చూడకపోతే చూడండి, అది మనకి సాంఖ్య యోగం అని చెప్పి మనం చెప్పాం, అవతార్ ఫౌండేషన్ ఛానల్లోనే ఉంది అది మన వీడియో. సో ప్రాణశక్తిని మేల్కొల్పినప్పుడు, అన్వయించినప్పుడు ప్రమాదాన్ని కరిగించేయడమే కాక చీకటి శక్తుల విషపు పరుగులన్నింటినీ కూడా వెనక్కి పంపుతుంది. ప్రాణశక్తి నాడీ వ్యవస్థను సున్నితంగా చేసి కేంద్రాలు, గ్రంథులలో శుద్ధి చేసే జ్వాలలను పెంపొందిస్తుంది. నాడులకు ప్రాణశక్తియే ప్రాణము. నాడీ మండల శుద్ధి జరగాలి 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 అంటారు కదా, నాడులకు ప్రాణశక్తియే ప్రాణము. ఈ పాయింట్. బోధన గురించి సంభాషణ. నెక్స్ట్, వృధా ఆలోచనలు, కాలక్షేపం, కబుర్లు, విమర్శలకు లోబడవద్దని, నిందలకు, ద్వేషపూరిత మాటలకు లోబడొద్దని బోధకుడు సలహానిస్తాడు. బోధన గురించి సంభాషించడం ద్వారా మనం గదిలో ప్రకంపనను పెంపొందించి మనోశక్తిని, దైవశక్తిని గ్రహించడం ద్వారా ఉన్నత ఆలోచనలు, దర్శనాలు, అభిప్రాయాలను పొందగలము. చూడండి, ఇప్పుడు మనం చేసే కాన్సెప్ట్ గురించి చెప్తున్నారు యాస్టీస్గా. ఇప్పుడు టార్కోమ్ సెరాడాన్ గారు ఆయన జీవితం అంతా కూడా రీసెర్చ్ చేసి ఎక్కడెక్కడో తిరిగేసి మొత్తం మార్మికమైనటువంటి కేంద్రాలను కూడా సందర్శించి ఆలయ నృత్యకారులతో కలిసి సాంగత్యం చేసి ఆయన ఆ ప్రాచీన పురాతన ఆలయాలను సందర్శించి, అవునా కదా, ఎన్ని చేసి ఆయన రీసెర్చ్ చేసి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. మాస్టర్ మౌర్య గారు చెప్పిన కాన్సెప్ట్లు ఇవన్నీ మనం సంభాషించుకున్నవన్నీ కూడా మనం బోధన గురించి డిస్కస్ చేస్తున్నాం లేదా? ఇది చేసేటప్పుడు ఏమైందంటే, మనం ఉన్నటువంటి గదుల్లో మనం ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు వాళ్ళ యొక్క వైబ్రేషన్కి మనం అటాచ్ అవుతున్నాం. మనందరం కూడా ఇప్పుడు రియల్ టైంలో, ఇప్పుడు మీరు ఏమీ లేదు, ఇప్పుడు క్లాస్లో ఒక 54 మంది ఉన్నారు మాస్టర్స్, ఓకేనా? మనందరం కనెక్ట్ అయి ఉంటాం. ఒక సబ్జెక్ట్ అందరం వింటున్నాం కదా, అందరం కనెక్ట్ అయి ఉన్నాం. ఇప్పుడు మన 54 మంది ఎవరికి కనెక్ట్ అయి ఉన్నాం? ఆ యొక్క చైతన్యానికి కనెక్ట్ అయి ఉన్నాం. సపోజ్ ఈ క్లాస్లో లేరు, ఇప్పుడు జస్ట్ ఇమేజిన్ మీరు ఈ క్లాస్లో లేరు, ఏం చేస్తూ ఉంటారు మహా అయితే మీ ఇంట్లో ఉన్నప్పుడు మీరు? అవునా? గ్రహించుకోండి ఒకసారి. అప్పుడు మీ వైబ్రేషన్ ఎలా ఉంది, మీరు క్లాసు కూర్చున్నప్పుడు మీ వైబ్రేషన్ ఎలా ఉంది చూసుకోండి. ఎందుకని? మనం ఏమైనా మ్యాజిక్ చేస్తున్నావా? లేదు, ఉన్నతమైనటువంటి ఆ యొక్క చైతన్య శక్తితో అనుసంధానం. అందరం కలిసి వచ్చాం కదా ఇప్పుడు. సో ఎప్పుడు కూడా మీరు ఒక్కళ్ళు కష్టపడేది కాదు, అందరం కలిసికట్టుగా ఒక గుంపుగా ఇలా ఎదగటం అనేది చాలా ఈజీ. సబ్జెక్ట్ కూడా ఈజీగా వచ్చేసిద్ది ఇలా చేస్తూ ఉంటే. ఇప్పుడు మనం ఈ క్లాసుకు రాకముందు నేను 7 o'clockకి వేరే సెషన్ ఉంటే జాయిన్ అయ్యాను.
7 నుంచి అది అయిపోయేసరికి 8:35 8:40 అయింది నాకు. 7ంటికి స్టార్ట్ అయితే 8:40 అయిపోయింది ఆ సెషన్ అయ్యేసరికి. అది అయిపోయింది. నేను ఒక 20 మినిట్స్ మళ్ళీ ఏవో కాల్స్ ఉంటే కాల్స్ మాట్లాడకుండా కూర్చున్నాను. ఇప్పుడు ఆ పెండింగ్ కాల్స్ మళ్ళీ అయిపోయేసరికి ఈ క్లాస్లోకి వచ్చేసి మనం అది వేరే సబ్జెక్ట్, అది ఒక హై వైబ్రేషన్, అది వేరే సబ్జెక్ట్ నడుస్తూ ఉంది, అది అయిపోయింది. మళ్ళీ దీంట్లోకి వచ్చేసి మనం అక్కడ ఒక చైతన్యం, మళ్ళీ దీంట్లో రాగానే మన సబ్జెక్టు దానికి దీనికి సంబంధం ఉండదు, మళ్ళీ మనం దీంట్లోకి ఎంటర్ అయిపోతాం ఈ ప్రవాహంలోకి. ఒక పాయ ఇలాగ ఇలా చిలుకుంటూ చిలుకుంటూ పోయి అది నదిలో కలిసిద్ది, మళ్ళీ దానికి ఏం రూపం ఉండదు. అలాగే మనం కూడా ఏంటంటే ఏ సందర్భంలో ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు కూడా మనం గదిలో వైబ్రేషన్ని పెంచుకునేటువంటి పనులు చేసుకుంటా ఉండాలి. ఇప్పుడు నేను ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నా మొన్న, ఒక 3 రోజులు ఒక సెషన్లో జాయిన్ అయ్యి నేను ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నాను అనమాట. అది బాగుంది, నాకు అనిపించింది. ఆ సబ్జెక్ట్ నేను ప్రాక్టికల్గా చేస్తూ ఉంటాను అనమాట, ఏం చేసినా కూడా. ఇప్పుడు మీకు చూపిస్తున్నా చూడండి, ఇక్కడ మీకు మీకు కనిపిస్తుందా బోర్డు అందరికి? ఇవన్నీ కూడా అఫర్మేషన్స్ అన్నమాట. కనిపిస్తుంది సార్. ఉమ్. ఇవన్నీ కూడా అఫర్మేషన్స్ అంటారు వీటిని. ఆ, మనం ఏంటంటే నేను అఫర్మేషన్స్ మీద చాలా రీసెర్చ్ చేసేవాడిని. అంటే మనకి పరమహంస యోగానంద గారు ఒక పుస్తకం రాశారు, ద సైంటిఫిక్ హీలింగ్ అఫర్మేషన్స్. నేను ఒక మన పిఎంసిలో ఒక మాతాజీది ఇంటర్వ్యూ చేశారు, హైదరాబాద్లో ఉంటుంది ఆమె, జయంతి మాతాజీ అని. ఆమె నిరాహార క్రియాయోగిని మాతాజీ అని ఉంటుంది టైటిల్, నిరాహార క్రియాయోగిని మాతాజీ అని పెడతారనమాట టైటిల్ దానికి. మీరు చూడండి కావాలంటే పిఎంసిలో. ఆమె ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇచ్చింది పబ్లిక్కి, ఇచ్చి ఫస్ట్ టైం పబ్లిక్కి దర్శనానికి అని చెప్పేసి అప్పుడు స్టార్టింగ్లో మన వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇక నెక్స్ట్ సండే నుంచి పబ్లిక్ రావచ్చు అన్నట్టు చెప్పారు అప్పుడు ఇంటర్వ్యూలో. చెప్తే ఆ సండే నేను వెళ్ళి అక్కడికి, ఆ ఫస్ట్ దాంట్లోకి. ఆమె గత 40 సంవత్సరాల నుంచి ఏమీ తీసుకోవట్లేదు. ఆమెకు అన్ని వాళ్ళ ఇంట్లో, మీరు ఎప్పుడైనా ఇది విన్నారా? ఉమ్, మనకి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బీరువాలో, అది అక్షయ పాత్ర, జోక్ కాదు ఇది, నిజంగా అక్షయ పాత్ర అది. ఆమె వెళ్తే వాళ్ళేం సంపాదన ఏమి ఉండదు, ఎప్పుడు తీసినా దాంట్లో డబ్బులు ఉంటాయి ఆడ. ఎవరన్నా కావాలంటే ఆమె తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చింది, మళ్ళీ డబ్బులు వస్తాయి దాంట్లో. అంత గ్రేట్. ఎప్పుడు ఏం వెలిగించినట్టు ఏం ఉండదు, మీకు ఇంటి నిండా సువాసనలు వస్తూ ఉంటాయి. మీరు అక్కడికి వెళ్తే మీ ఎమోషనల్ బ్లాక్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక 10 మందే ఉన్నారు ఇంకా వెళ్ళటానికి, నా లోపల తీవ్రమైన దుఃఖం వస్తుంది బయటికి, ఇంత ఏడుపులాగా వచ్చేస్తుంది అనమాట. ఆ బ్లాక్ అంతా రిలీజ్ అవుతా ఉంది. నాకు అసలు అట్లేం ఉండదు, మొత్తం ఏడుపు వచ్చేస్తుంది, పోతా ఉంది పోతా ఉంది పోతా ఉంది. అట్ట చూసి ఆమె దగ్గరికి వెళ్ళాను అనమాట, కూర్చున్నాను. నేనేం అడిగేవాడిని కాదు ఎప్పుడు కూడా, ఎవరిని ఏం అడిగేవాడిని కాదు నేను ఎప్పుడు కూడా, ఎందుకంటే మనకి ఎలిజిబిలిటీ ఉంటే అదే వచ్చింది మాస్టర్స్. మీరు అడగాల్సిన అవసరం లేదు ఎప్పుడు కూడా. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మాట కాదు, మీ లోపల ఫ్రీక్వెన్సీ మీరు పెంచుకుంటే, మీరు చేసే పని ద్వారా మీ వైబ్రేషన్ పెరిగితే శిష్యుడు సిద్ధమైతే గురువు ప్రత్యక్షం అవుతాడన్న కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకుని వెళ్ళాలి ఎప్పుడు కూడా. మీరు ఏదో అడిగి అడిగి అడిగేది కాదు అది. కాబట్టి నేనేం చేస్తానంటే నేను అక్కడే కూర్చొని చూస్తా ఉన్నా అసలు వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారు. ఒక ఆమె వచ్చింది, మాట్లాడతా మాట్లాడతా, అమ్మ నాకు మోక్షం ప్రసాదించమ్మా అంటే. ఏ? అదేమన్నా అరటికాయ చేతులు పెట్టడానికి? అమ్మ నాకు మోక్షం ప్రసాదించమ్మా అంటే. ఉమ్, ఇంకొకళ్ళు వచ్చారు, ఇంకోటి చెప్పారు. వాళ్ళు చెప్పిన దాంట్లో ఈమె మాతాజీ చెప్పినటువంటి సలహా ఏంటంటే సైంటిఫిక్ హీలింగ్ అఫర్మేషన్స్ అని ఇంత పుస్తకం ఉంటుంది, అది తెచ్చుకొని చదవండి మీరు అని చెప్పింది అనమాట. ఆ చెప్పిన వాళ్ళు ఎంతమంది చదివారో నాకు తెలియదు, నేను ఆ పుస్తకం తెచ్చుకున్నాను, నేను చదివాను. దాంట్లో కొంచెం హై వైబ్రేషన్ మెసేజ్లు అన్నీ ఉంటాయి. కానీ నాకు డౌట్ ఏంటంటే అసలు చదవటం ద్వారా ఇప్పుడు లేని దాన్ని మనం క్రియేట్ చేసుకుంటున్నామా, ఉన్నది ఎలా ఇది అసలు? ఇప్పుడు ఒక చదువుతున్నాం మనం, నేను సర్వ సమృద్ధున్నై ఉన్నాను అంటావు నువ్వు, అంటే నీ నీ థాట్ ఏంది? నువ్వు ఇవ్వానా ఇప్పుడు? లేకపోతే ఉంటే నువ్వు అనుకోవటం ఎందుకు? నాకు ఆ థాట్ ఉండేది అనమాట ఎప్పుడు, అసలు ఒక అఫర్మేషన్ చదవటం అంటే ఎందుకు? నాకు అది ఉండిపోయింది. నేను రీసెర్చ్ చేశాను, పదానికి దాని వెనక మెంటల్ ఇమేజ్కి ఏం సంబంధం ఉంటుందో నా లెవెల్లో నేను రీసెర్చ్ చేసి పెట్టేదంతా. కానీ నాకు అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఒక సెషన్లో జాయిన్ అయినప్పుడు ఇది ఓవరాల్గా ఉన్న సబ్జెక్ట్ అంతా ఒక చోట తీసుకొచ్చి మంచిగా చక్కగా మనం సాంపాలో బార్లీ ముద్ద చేసినట్టు వాళ్ళు చక్కగా చేసి పెట్టారు ఆ ముద్ద. అది మనకు అర్థమైంది, ఓహో రైట్. అప్పుడు కొన్ని కొన్ని అన్లాక్ అయినాయి మనలో. ఏంటంటే అసలు ఈ హీలింగ్ ఎలా జరిగిద్ది ఒక మనిషికి, మనం తక్కువ అంచనా వేస్తా ఉంటాం. మనం వేసే దాంట్లో తక్కువ అంచనా వేసే దాంట్లో అతిపెద్ద విషయం ఏంటో తెలుసా? మన బ్రెయిన్ గురించి మనకు తెలియదు.
మనం అలా వెళ్ళిపోతా ఉంటాం ఫ్లోలో వెళ్ళిపోతాం, మనం తిట్టుకుంటాం, ఏదో చేస్తూ ఉంటాం. అప్పుడు ఒకసారి ఇప్పుడు ఒకసారి 10 రాళ్ళు ఇసిరైతే ఏదో ఒక రాయబడినట్టు ఏదో జరుగుతూ ఉంటది, కానీ దానికి ఒక పద్ధతి ఉండదు మనకి. మీరు ఏ మాస్టర్ యొక్క జీవితాన్ని తీసుకొని పరిశీలించినా ఒక పద్ధతిగా ఉంటుంది, ఒక ట్రైనింగ్ ఉంటుంది. దానికి ఒక అంటే క్రమబద్ధీకరణ చేసి చక్కగా డిసిప్లైన్గా ఉంటుంది వాళ్ళ లైఫ్. ఎందుకని మీరు అలా చేయకపోతే అది అవ్వదు. ఇప్పుడు మీరు స్నానం చేసుకొని ధ్యానానికి కూర్చున్నానికి, స్నానం చేయకుండా కూర్చున్నానికి డిఫరెన్స్ ఉండిద్దా ఉండదా మాస్టర్స్? ఉండిద్దా ఉండదా? ఇది మాస్టర్. ఆ, అతి పెద్ద ఉంటుంది. మాయ ఏంటో తెలుసా జనాలు చేసేది? ఇప్పుడు మైండ్ ఎలా మాయ చేసిద్దంటే, ఈ సబ్జెక్ట్ మనకి కావాలి, ఎందుకంటే వాళ్ళు చెప్పిన సబ్జెక్ట్ మనం ఇప్పుడు బోధన గురించి సంభాషించుకుంటున్నాం, మాస్టర్స్ చెప్పింది వాళ్ళ యొక్క చైతన్యానికి మనం కనెక్ట్ అవుతాం 100%. పత్రిజీ సారు యోగా చేయొద్దన్నారు కదా, అది పరమ మూర్ఖుడికి బద్ధకస్తుడికి అన్నారు కదా, ధ్యానమే చేయమన్నారుగా అంటారు. ఓకే, పర్ఫెక్ట్, నువ్వు ధ్యానమే చేయండి, ఎవరు యోగా చేయమని లేదు మిమ్మల్ని అని చెప్పాను నేను కూడా. సపోజ్ నువ్వు పొద్దున్నే 5ంటికి చేయమన్నారు అనుకో నిన్ను ధ్యానం, నువ్వు పొద్దున్నే 5ంటికి ధ్యానం లేసు, నువ్వు ధ్యానం చేయాలని నీకు అనిపించలేదు ఏంటి, నీకు పొద్దున్నే 5ంటికి లేచి నీకు ధ్యానం చేయాలని అనిపించలేదు. నేను అన్నా, అప్పుడు ఏం చేస్తున్నారు మీరు అన్నా, ఏం చేయట్లేదు ఖాళీగా ఉన్నాను, చేయలేదు, నాకు ఏదో మళ్ళీ పడుకున్నాను ఏదో చెప్పేశారన్నమాట. సపోజ్ మీరు బయటికి వెళ్ళారు, మీకు ఒక 50 రూపాయల నోటు దొరికింది, ఒక 50 రూపీస్ నోట్ మీకు దొరికింది బయటికి వెళ్ళినప్పుడు. కొంచెం దూరం వెళ్ళారు, మీకు ఒక 100 రూపీస్ నోట్ దొరికింది అనమాట. కానీ దాని మీద ఏంటంటే మీకు 50 రూపీస్ నోట్ పడేస్తేనే 100 రూపీస్ వచ్చేలాగా ఉంది కండిషన్, అలా ఉంది ఫ్రీక్వెన్సీ మీకు. ఓకే, మీరు తీసుకున్నప్పుడు అది వెళ్ళిపోతుంది అనమాట. మీరు ఏమనుకుంటారు, ఆ విషయం మీకు తెలుసు అప్పుడు అంటే ఆబ్వియస్లీ మీరు 50 రూపాయలు వదిలేస్తారు కదా 100 రూపాయల కోసం. ముందుకు పోయారు, ఇంకా 200 రూపాయలు దొరికింది, ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ కావాలంటే ఇది వదిలేయమన్నారు, అప్పుడు వదిలేస్తారా లేదా? ఇంకా ముందుకెళ్ళారు, 500 రూపీస్ దొరికింది, ఇంకా ముందుకెళ్ళారు, 1000 రూపీస్ దొరికింది. ఓకే, ఇప్పుడు పోల్చుకున్నప్పుడు నువ్వు 100 రూపాయలతో పోల్చుకున్నప్పుడే 200 హై ఫ్రీక్వెన్సీ, 200తో ఉన్నప్పుడు 400, అవునా కాదా? పెంచుకుంటా పోయారు మీరు. మళ్ళీ తెల్లారిపోతున్నారు అదే రోడ్డు మీద, మీకు 50 రూపీస్ దొరికింది, తీసుకోరా మీరు? తీసుకుంటారా తీసుకోరా? మరి నేను 1000 రూపాయలు తీసుకున్నారు కదా, ఇప్పుడు ఎందుకు తీసుకుంటాం. తీసుకోవట్లేదు? ఎందుకు తీసుకుంటారు? ఎందుకు తీసుకున్నారు తెలుసా? ఎందుకు తీసుకున్నారంటే ఇప్పుడు మీ దగ్గర జీరో ఉంది, జీరో కన్నా 50 మంచిది కాబట్టి తీసుకున్నారు. మీ దగ్గర ఏమీ లేదు కాబట్టి ఆ 50 రూపీస్ నోట్ తీసుకున్నారు. నేను కూడా ఏం చెప్తానంటే, సార్ చెప్పారు ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఎప్పుడైనా ధ్యానం చేసుకోవచ్చు నాయన అంటే, నువ్వు కుదరనప్పుడు కూడా, ఇప్పుడు నీకు కుదరలేదా అప్పుడు స్నానం చేయడానికి, నీకు కుదరలేదు, నువ్వు అప్పుడు చేయి, ఏడో రోడ్లో జర్నీ చేస్తా ఉంటావు, అప్పుడు నువ్వు స్నానం చేస్తావా? కుదరదు కదా. అప్పుడు ఓకే, ఇంట్లో కూర్చున్నప్పుడు ఏమైతే స్నానం చేయడానికి జనాలకి, సార్ చెప్పారు కదా అని చెప్పి కూర్చొని చేస్తా ఉంటారు. నువ్వు అవకాశం ఉన్నప్పుడు కూడా జనాలు, ఇప్పుడు దాంతో పోల్చుకున్నప్పుడు నువ్వు ఖాళీగా ఉండటం కన్నా యోగా చేయడం బెస్ట్, యోగా చేయడం కన్నా ధ్యానం చేయడం బెస్ట్. నువ్వు ధ్యానం చేయలేకపోతున్నావు, అప్పుడు ఎక్సర్సైజ్ చేసుకో, యోగా చేసుకో మంచిగా. సార్ వద్దన్నారుగా, నువ్వు అసలు ఏం చేసేదానికన్నా యోగా చేసుకోవడం బెస్టా కాదా? మీరు చెప్పండి. అంటే జనాలకి అది ఎలాగది బలుపు, అంటే ఒకటి పట్టుకొని ఒక గుడ్డెద్దులాగా మనం ఏదో ఒకటి చెప్పి అట్లా వెళ్ళిపోతా ఉంటాం. కానీ ఎప్పుడైనా సరే నేను చెప్పేది అంటే, ఉన్న మూమెంట్లో ఏది బెస్టో అది చేయండి. ఏంటి, ఉన్న మూమెంట్లో ఏది బెస్టో అది చేయండి అందరూ కూడా. అంటే మీరు ఇప్పుడు స్నానం చేస్తే బెస్ట్, అది మీకు అనిపించింది, మీకు అవకాశం లేకపోతే వదిలేయండి. సార్ చెప్పారు కదా, అట్లని కాదు అది సబ్జెక్ట్ తీసుకునేది, పరిస్థితికి తగ్గట్టుగా ఏది బెస్టో అది చేయాలి ఎప్పుడు కూడా. అంటే చక్కగా మీరు ఒకే టయానికి చేయాలా మాస్టర్ అంటే, కొంతమంది అడుగుతూ ఉంటారు ఏంటి సార్ ఒకే టయానికి చేయాలా రోజు అంటే, అలాంటి కండిషన్ ఏం లేదని చెప్పారు సార్. కానీ నీకు రోజు ఒకే టయానికి చేసే పాసిబిలిటీ ఉందనుకో, నువ్వు చెయ్యి ఒకే టయానికి, నీ మైండ్ ఆ కండిషనింగ్ నుంచి బయటకు వచ్చిద్ది. లేదన్న వాళ్ళకి అట్లా చెప్పారు సారు, అందరికీ కుదరదు కదా. నువ్వు వెళ్ళి ఇప్పుడు ఖచ్చితంగా ఒకే టైంలో చేయాలంటే వాళ్ళు కుదరదు మైండ్. మీకు కుదురుతుంది అనుకో మీరు చెయ్యండి. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏదైనా ఒక విషయం మంచి విషయం నేర్చుకున్నారు, మీకు పాసిబుల్ అయితే మీరు అది చేయాలి బెస్ట్ అనిపిస్తే మీకు, అంతేకాని దాన్ని వదిలేయకూడదు అట్లా. సో ఎప్పుడు కూడా వాట్ ఈస్ ద బెస్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఎందుకు చెప్పే ఈ టాపిక్, ఈ సంభాషణ గురించి, అఫర్మేషన్స్ గురించి నేను రీసెర్చ్ చేస్తున్నా. ఇప్పుడు నాకు అది బెస్ట్ ఖాళీగా ఉండే టైంలో. నువ్వు ధ్యానం చేయట్లా, ఏం చేయట్లా, రోజంతా కూర్చొని ధ్యానం చేస్తారు, మీరు చేయరు కదా. ఖాళీ చేయడం తిరుగుతా ఉంటాం, మనం అఫర్మేషన్ చూస్తాం, మనం ఒక చైతన్యం
కనెక్ట్ అయింది. అంటే నీ ఖాళీగా ఉండే దాంట్లో బెస్ట్ ఏం చేయగలుగుతా నేను ఖాళీ ఉండే టైంలో నేను బెస్ట్ ఏం చేయగలుగుతా. మీరు నమ్ముతారో నమ్మరు, నేను తమిళనాడులో ఉన్నప్పుడు వర్క్ చేసేటప్పుడు నా కౌంటర్లో నేను వర్క్ చేసే దగ్గర నా సిస్టమ్ వెనక రాసి పెట్టుకునేవాడిని నేను తెలుగులో. ఆ తమిళ వాళ్ళకి ఆ తెలుగు రాదు కదా, నేను తెలుగులో రాసి పెట్టాను అంతా కూడా. ఏంటంటే సత్యాన్ని దర్శించటానికి ఉన్న ఏకైక మార్గం కేవలం ఈ క్షణంలో ప్రస్తుతంలో ఎదుర్కోవటం మాత్రమే, ఇంకే మార్గం లేదని రాసుకున్నాను నేను. సత్యాన్ని దర్శించటానికి, అర్థం చేసుకోవడానికి ప్రత్యక్షంగా మనం మనకున్న ఏకైక మార్గం ఏంటి? ఈ క్షణంలో ఇప్పుడు డైరెక్ట్గా దాన్ని ఎదుర్కోవటమే, ఆ వచ్చిన దాన్ని. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ఒక సంభాషణ జరిగింది, ఒక మాస్టర్ చెప్పిన దాన్ని మీరు సంభాషించుకుంటా ఉంటే వాళ్ళ యొక్క చైతన్యాన్ని కనెక్ట్ అయ్యి ఆ సబ్జెక్ట్ మనకి దిగిద్ది. మనం సంభాషించుకోకుండా వదిలేసాం అనుకోండి, అది ఉన్నది ఉన్నట్టుగా ప్లెయిన్గా తీసుకుంటే రాదు ఎప్పుడు కూడా సబ్జెక్ట్. అర్థమైందా? సో ఈసారి ఎవరైనా అడిగారు ఈ కండిషన్స్ గురించి, సార్ ఇలా చెప్పారు అలా చెప్పారంటే మీకు ఒక అవగాహన కోసం చెప్తాను. ఎందుకంటే చాలా రోజుల నుంచి మనం అందరం ధ్యానం చేస్తున్నాం కదా, ఈ అవగాహన ఖచ్చితంగా అందరికీ ఉండాలి. స్నానం చేయాలా, ఒకే టైంకి చేయాలా, పొద్దున్నే చేయాలంటే ఏది బెస్టో అది చేయండి ఆ టయానికి. ఫిక్స్డ్గా ఉండొద్దు ఎవ్వరు కూడా. ఓకే, సో మీకు ఏది బెస్ట్ ఆ టయానికి, మీకు తెలిసిన బెస్ట్ నాలెడ్జ్ నేను చెప్తుంది, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. మీకు ఇది బెస్ట్ అని తెలుసు ఆ టయానికి, మీరు ఖాళీగా ఉంటాం కన్నా ఏది బెస్ట్, ఒక పని చేస్తున్నారు దీనికన్నా ఏది బెస్ట్ అది చేసేసేయండి. ఖాళీగా ఉంటాం కన్నా మీరు చక్కగా మీరు ఏదైనా చేసుకోవడం బెస్ట్, అది చేసేసుకోండి. ధ్యానం చేయనప్పుడు ఖాళీగా ఉండొద్దు. ఈ ఖాళీగా ఉండడం కన్నా ఏది బెస్టో అది చేయండి. అర్థమైంది కదా అందరికీ కాన్సెప్ట్? సూపర్. అలా మనం మనోశక్తిని దైవశక్తిని గ్రహించటం కలగడం ద్వారా ఉన్నత ఆలోచనలు, దర్శనాలు, అభిప్రాయాలను పొందగలము. అవి మహాత్ముల శక్తిని ప్రసరింపజేస్తాయి. ఆ వాతావరణంలో చిరాకు, ప్రమాదం నిలవలేవు. మీరందరూ పొద్దున్నే డ్యూటీలకు వెళ్ళిపోయి కొంతమంది గృహశాస్త్రం నుండి అన్ని వంటలు చేసుకొని అన్ని చేసుకొని ఎన్నో విషయాల్లో మునిగిపోయి ఉంటారు కదా. ఈ సాయంత్రం వచ్చినప్పుడు మనం క్లాస్ పెట్టుకుంటాం కదా, ఇది రీఫ్రెషన్ బటన్ లాగా. పొద్దునుంచి అంతా డేటా వేసుకొని వస్తాం కదా మనం, సాయంత్రం రీఫ్రెషన్ బటన్ నొక్కుతా ఉంటాం నిద్రలోకి వెళ్ళిపోయే ముందు. అంటే మొత్తం తుడిచేసుకోవటం అనమాట. ఈ ఎనర్జీతో మనం పడుకున్నాం అనుకోండి, మనం విన్న సబ్జెక్టు సబ్ కాన్షియస్ మైండ్లోంచి యూనివర్స్లోకి వెళ్ళిద్ది. ఓకే, వాళ్ళ యొక్క శక్తితో మనం అనుసంధానం అవుతున్నట్టు, అంటే ఫ్రెష్గా ఉండిద్ది మీకు ఇప్పుడు మైండ్. అది ఏయో పెట్టుకొని పడుకోరు మైండ్లో మీరు అందరూ కూడా. అందరూ ఉన్నారా? ఉన్నాం మాస్టర్. ఉన్నారు ఉన్నారు సార్. బానే ఉన్నారు అందరూ. అందరూ అలర్ట్ గానే ఉన్నారు, అలర్ట్ గా ఉన్నారు. మీరు అలర్ట్ గా ఉన్నారా లేదని మీకు అలర్ట్ చేశాను నేను. లేదా నిద్రపోతున్నారేమో. అంటే అప్పుడప్పుడు మనం మేలుకొని ఉన్నాము అన్నది మనకు గుర్తుండాలి. లేదంటే అది వెళ్ళిపోతా ఉంటది, దాన్ని ఇలా అలా అనుకుంటా ఉండాలి అప్పుడప్పుడు. సో కొన్ని ఇచ్చారు మనకి ఏంటంటే ఆధ్యాత్మిక ఆరాన్ని గాఢతరం చేయటం, అధిష్టానం పట్ల ఆకాంక్ష, హృదయ ప్రసరణ అంటే కరుణ చూపించటం, అదే జీవన కాంతి, ఏక జీవన కాంతి, విశ్వ ఉనికి. సో ఇంకొన్ని ఉన్నాయి మనకి. నిద్రకు ముందు ప్రార్థన, ఏ చర్యనైనా ప్రార్థనతో ఆరంభించటం, మనస్సు పనితీరు తగ్గించటం, ఆత్మలో లయం కావటం. కఠోర శ్రమ గురించి ఉంది, చెప్పుకుందాం మనం, ఇది ఇంపార్టెంట్. కఠోర శ్రమ అంటే విషాన్ని కరిగించి మీ నాడీ మండలాన్ని బలోపేతం చేసుకోవటం. కఠోర పరిశ్రమ క్రమంగా మీ గ్రంథుల్లోని విషకారకాన్ని తొలగించి కణజాలలోనూ అవయవాల్లోనూ ఏర్పడిన నష్టాన్ని పూడ్చే ఉపయుక్తమైన స్రావాలను విడుదల చేస్తుంది. కఠోర శ్రమ కేంద్రాల్లోని రహస్య అరల్లోని శక్తిని వెలికి తీస్తుంది. రహస్య భాండాగారాల వంటి చోట్ల ఉన్న శక్తులు గొప్ప ఒత్తిడి వల్ల మాత్రమే విడుదలవుతాయి. ఈ శక్తులకు మన వ్యవస్థపై గొప్పగా స్వచ్ఛపరిచే ప్రభావం ఉంటుంది. మీరు టిబెట్ యోగి మిలారాపా గారి స్టోరీ చదివితే కనుక దీనికి నిదర్శనం తెలుసు. దాంట్లో వాళ్ళ గురువు గారు ఈయన కథ అంటే ఆ గురువు గారి దగ్గరకు వచ్చే ముందు చేసినటువంటి కొన్ని కర్మలకి క్షయం చేయించడం కోసం
ఒక ఇల్లు కట్టమని చెప్తాడు, మొత్తం కట్టిన తర్వాత నాకు నచ్చలేదు ఇల్లు పడేయమని చెప్తాడు మొత్తం. మళ్ళీ ఆయన ఎంతో కష్టపడి కట్టిన ఇల్లు మొత్తం పడేస్తాడు. మళ్ళీ వచ్చిన తర్వాత నాకు ఇల్లు ఇట్లా కాదు, నువ్వు ఈసారి ఇలా కట్టు, ఈ షేప్ లో కట్టు, మొత్తం అది కడితేనే నీకు దీక్షిస్తా అంటాడు. మళ్ళీ లేని కడతాడు అనమాట. మళ్ళీ నువ్వు అంతా నీకు ఇగో ఈసారి ఇగో ఇది బాగాలేదని చెప్పి మళ్ళీ పడేయమంటాడు. అట్లా ఆయన 2 నెలలు 3 నెలలు కష్టపడి మొత్తం ఇల్లు కడితే పడేయమంటాడు. కట్టమంటే మళ్ళీ పడే, ఇట్లా అట్లా ఒక 6 7 సార్లు అంతా అయిపోతుంది. ఆయన ఒళ్ళంతా హోనం అయిపోయి పుళ్ళు వచ్చేసి కూడా ఆయన ఇంకా చేయలేకపోతుంటే గురువు గారి యొక్క ధర్మపత్ని ఆమె చెప్పి, ఈసారి కనుక మీరు ఆయనకి దీక్ష ఇవ్వకపోతే కనుక అని చెప్పేసి ఈమె మేడం గారు ఎంటర్ అయ్యి అప్పుడు ఒక కన్వర్జేషన్ జరిగిద్ది అనమాట. జరిగినప్పుడు అప్పుడు వాళ్ళ గురువు గారు చెప్తా ఉంటాడు అనమాట. ఏమని? ఎంతో కర్మను ఉన్నప్పుడు దాన్ని ఈ కఠోర శ్రమ ద్వారా దానంతా కూడా తీసేసే ప్రయత్నమే కానీ ఇది నాకు ప్రేమ లేకపోవటం కాదు అని చెప్పి చెప్తాడు. ఇంకొక చోట కూడా నేను విన్నా ఈ స్టోరీ. ఎక్కడంటే ఒక రక్షానందజీ గారు. ఆ, ఒక చోట ఒక యోగి చెప్తాడు. వాళ్ళంట తెలిసిన వాళ్ళంట కావాలని, ఏంటి, కావాలని వీళ్ళు పని పెట్టుకొని మరి పోతారంట కొన్ని చోట్లకి, పరిశ్రమలకు పోయి ఆశ్రమాలకు పోయి కావాలని పని పెట్టుకొని చేస్తారంట వాళ్ళు, తెలిసిన వాళ్ళు. ఎందుకంటే ఈ కఠోర శ్రమ చేస్తే ఆ కర్మ తగ్గిద్దని వాళ్ళకి తెలుసంట. వాళ్ళకి ఎవరు చెప్పరు, వీళ్ళే పని పెట్టుకొని చేస్తా ఉంటారంట అన్ని. అది ఎక్కడో పోయింది కానీ నాకు అది మాత్రం గుర్తుంది. ఎందుకంటే నేను అప్పుడు మిల్లారాప గారి స్టోరీ చదివాను అప్పటికే. ఈ విషయం నేను చదివి నేను అప్పుడు అనుకున్నా ఓకే. అందుకని మనకు అర్థం కావు విషయాలు. కొన్ని విషయాలు మనకి చర్చించుకోకపోతే మన స్థాయిలోకి మనకు అర్థం కావు. మనం ఏంటంటే గురువు అంటే అక్కడ కూర్చుంటాడు, ఆ పీఠం, అది మనకు ఒక ఇమేజ్ ఉంటుంది. మన జ్ఞానం అనేది మనం ఎలా అర్థం చేసుకోవాలో మనకి తెలియదు. అందుకే సాంగత్యంలో ఉంటా ఉంటేనే అర్థమైంది మనకి స్టోరీ. ఇప్పుడు అక్కడ గురువు గారు లోపుసాంగ రాంబా గారి యొక్క గురువు గారికి తెలుసు ఏం చేపిస్తున్నారు అక్కడ. వాళ్ళ ధర్మపత్నికి గురుగారు వాళ్ళ భార్యకి అర్థం కాలేదు కదా స్టోరీ, అవునా? అలాగే మనం అక్కడ ఉన్నా కూడా మనకు ఆ దర్శించేటువంటి స్థాయి లేనప్పుడు విషయాన్ని మనం డిఫరెంట్ గా చూస్తాం. తప్పు అనట్లా, నేను ఇంకో యాంగిల్లో చూస్తాం మనం. అది. సో ఇప్పుడు అందరూ ఆశ్రమాలకు వెళ్ళి పని చేస్తారు కదా ఈసారి. ఉమ్, హాయిగా ఇప్పుడు ఎంజాయ్ చేస్తూ పని చేస్తారు. నాకు ఇవ్వండి స్వామి, నేను చేస్తా అది. ఏ? సంతృప్తి, ఆనందం, ఇవి కూడా. నివాస ప్రాంతాలను తరచూ మార్చటం కావాలంటారు మీ అందరికి. ఇప్పుడు చెప్తే మేము ఎక్కడ మారవాలి స్వామి అంటారా? నివాస ప్రాంతాలను తరచుగా మార్చడం, తగాదాలు, చిరాకులు, ప్రతికూల మనోస్థితులు, ఉద్వేగాలు, శారీరక అనారోగ్యాలు వంటివి ఏర్పడుతున్నప్పుడు ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళటం ఎంతో ఉపయోగం. ఎత్తైన ప్రదేశాల్లో విషకారకం తగ్గుతూ వస్తుంది అన్న విషయం గుర్తుంచుకోండి. ఎత్తైన ప్రదేశాల్లో, కొండల మీద గుళ్ళు కడతారు కదా మనకి, ఎత్తైన ప్రదేశాల్లో విషకారకం తగ్గుతూ వస్తుందన్న విషయం గుర్తుంచుకోండి. ఎత్తైన పర్వతాలు, స్వచ్ఛమైన గాలి ఎక్కువ ప్రాణశక్తిని మనోశక్తిని మోస్తూ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. పెద్ద ఎడారులు, సముద్ర తీర ప్రాంతాలకు కూడా అదే ప్రభావం ఉంటుంది. పెద్ద ఎడారులు, సముద్ర తీర ప్రాంతాలకు కూడా అదే ప్రభావం ఉంటుంది. నివాస ప్రాంతం నుండి మారటమే కాక కొన్నిసార్లు అవసరపడితే నగరం, రాష్ట్రం, దేశం కూడా మారాలి. మన ఇల్లు మారటానికే లేదు. ఉమ్, చూడండి ఎంత మీరు అనుకున్నట్టు ఇల్లు ఒక్కటే కాదు, దేశమే మారమన్నారంటే ఆయన ఎంత రీసెర్చ్ చేసి ఉంటే ఎన్ని దేశాలు తిరిగి వస్తే ఈ సబ్జెక్ట్ వచ్చింది. మన ఇంట్లో కూర్చొని మనకు ఎంతో తెలుసు అనుకుంటాం కానీ అసలు దేశమే మారండి అన్నాడు ఆయన. అంటే ఒక్కొక్క దేశం భ్రష్టు పట్టిపోయి ఎలా ఉంటాయో తెలుసా ఎన్ని. ఒక నిరంకుశ పాలనలో ఉన్నటువంటి జనాలందరూ కూడా వదిలేటువంటి ఆలోచనలు, భావ కాలుష్యాలు, ఆ వాటి మధ్య చాలా అస్తవ్యస్తంగా ఉంటది. మనందరం కూడా శాకాహారం కోసం ఎంతో విస్తృతంగా పోరాటం చేస్తూ ఉంటాం కదా. ఎందుకు? అది చేసినప్పుడే బాగుపడింది దేశం. అంటే అక్కడ ఆ పరిస్థితులన్నీ నెలకొల్పాలి. పిరమిడ్లు ఎందుకు కడుతున్నాం? దానివల్ల భూమిలోకి శక్తి ప్రసారణ జరిగి, ప్రాణశక్తి ప్రసారణ అన్ని జరిగి మొత్తం ఆ కాలుష్యాన్ని తగ్గించేసేయాలి. ఇదివరకు 50 ఇళ్ళు, ఇప్పుడు గుళ్ళు కట్టేవాళ్ళు కదా ఊళ్ళల్లో, ఒక 50 ఇళ్ళు 100 ఇళ్ళు అంటే ఇన్ని ఇళ్ళకి ఖచ్చితంగా ఒక గుడి ఉండాలని చెప్పేసి లెక్కగా కట్టుకునేవాళ్ళు వాళ్ళు. అంటే ఆ యొక్క శక్తి ఇన్ని అయోజనాల వరకు విస్తరించి ఉంటుంది. ఎవరైతే దానిలో ప్రాణ ప్రతిష్ఠ చేస్తారో, ఒక మహాత్ముడు వచ్చి, ఒక ఋష, లేకపోతే వీళ్ళ నార్మల్ వాళ్ళ, సాధకుల, ఎవరైతే ప్రాణ ప్రతిష్ఠ చేస్తారో వాళ్ళ యొక్క స్థాయిని బట్టి ఒక 50 యోజనాల వరకు, 100 యోజనాల వరకు, అంత స్థాయి వరకు ఆ ప్రాణశక్తి విస్తరించి ఉంటుంది ఒక గుడికి. అందుకని మీరు చూడండి, మనకి చరిత్రలో కూడా ఉంటాయి. ఇప్పుడు
రాముడు ప్రతిష్ఠించినటువంటి లింగము, పాండవులు ప్రతిష్ఠించారు, చెప్తారా లేదా అన్ని చోట్ల? మా నార్మల్గా కొన్ని చోట్ల వీళ్ళు వచ్చి ఒక పీఠాధిపతులు కానీ వేరే చోట వీళ్ళు పెడతా ఉంటారు, కానీ అవి ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు దైవే అంటే మొత్తం ఆ దైవంతో ఉండి వాళ్ళే దైవమై ఉన్నవాళ్ళు ప్రతిష్ఠించారంటే దాని యొక్క శక్తి ఎట్లా ఉంటది? స్వయంభూగా వెలిసిన వాళ్ళది ఎట్లుంటుంది? అవునా? కాబట్టి శక్తి అలా విస్తరించుకుంటా పోతా ఉంటది. అలాగే ఒక దేశం మొత్తం వరకు కూడా విస్తరించిద్ది సరికానటువంటి శక్తులు కొంతమందికి. సో ఎత్తైన పర్వతాలు, స్వచ్ఛమైన గాలి ఎక్కువ ప్రాణశక్తిని, మనోశక్తిని మోస్తూ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. పెద్ద ఎడారులు, సముద్ర తీర ప్రాంతాలకు కూడా అదే ప్రభావం ఉంటుంది. నివాస ప్రాంతం నుండి మారటమే కాక కొన్నిసార్లు అవసరపడితే నగరం, రాష్ట్రం, దేశం కూడా మారాలి. అది భవిష్యత్తులో ఏర్పడబోయే శారీరక, మానసిక అనారోగ్యాల నుంచి తప్పించి సృజనాత్మకతను పెంపొందిస్తుంది. అయితే ప్రదేశం మారటమే ప్రయోజనకరమని భ్రమపడకండి. మళ్ళీ ఏం చెప్తున్నారు లాస్ట్లో? అమ్మ మారిపోయా నేను ఇక్కడ ఈ ప్లేస్ నుంచి, అంతా అయిపోయిందని, అదే సూపర్ ఉందని అనుకోవద్దు, భ్రమపడకండి అని చెప్తున్నారు. అదే చెప్పింది ఇప్పుడు మనం చెప్పుకున్న సబ్జెక్ట్ ఇందాల కూడా ఏంటంటే బెస్ట్. వాట్ ఈస్ ద బెస్ట్? మనం ఉన్న దాంట్లో ఏది బెస్ట్ అది చేయాలి ఎప్పుడు కూడా మనకి. చెప్పండి స్వామి, అన్న డౌట్ ఉందా రవీంద్ర గారు? లేదు 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 సార్. ఓకే ఓకే ఫైన్. సో సంతృప్తి, ఆనందం, మంచి పోషణ అంటే ఏంటి? మంచి ఆహారం, పోషణ శరీరానికి అవసరం. బలహీనమైన శరీరం క్రిములకు చోటిచ్చి ప్రమాదాన్ని పోషిస్తుంది. కాబట్టి దృఢమైన ఆరోగ్యవంతమైన శరీరం సూక్ష్మ మనోశరీరాల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. దాని ద్వారా చిరాకు వ్యాపించదు. ఆధ్యాత్మిక పదంలోని వ్యక్తి సరైన ఆహారం, వ్యాయామం, చాలినంత నిద్రలతో శరీరం పట్ల శ్రద్ధ వహిస్తాడు. మానవాళికి సరి అయిన ఆహారం గురించి తెలియజేయడం శిష్యుల బాధ్యత. చూడండి, ఎవరిది ఆ బాధ్యత? ఎవరైతే ఆ పదంలో ఉంటారో వాళ్ళందరి బాధ్యత. అందరూ శిష్యులే భూమి మీదకి వచ్చిన వాళ్ళందరూ. ఉమ్. సరి అయిన నిద్ర, విశ్రాంతి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సరి అయిన నిద్రపోయే సమయం. ఎక్కువ ఎత్తున్న ప్రదేశాల్లో నిద్ర సమయం తగ్గించవచ్చు. కొండల మీదకి ఎక్కినప్పుడు, హిమాలయాల్లోకి వెళ్ళినప్పుడు నిద్ర తగ్గించవచ్చు. నిద్ర పాడైన శరీర భాగాలను బాగు చేయడమే కాక నరాలు విషంతో నిండి చిరాకుకు గురి కాకుండా బలోపేతం కావడంలో తోడ్పడుతుంది. చిరాకుతో ఉన్న తల్లి నుంచి పాలు పిల్లలకు హాని చేస్తాయి. అర్థమవుతుందా? అన్నీ కూడా ఒక్కొక్కటి అన్నిటికీ లింకులు ఉన్నాయి మనకి. మీరు ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళారు, అప్పుడు నిద్ర తగ్గించవచ్చు కొంచెం. ఇంటికాడ 10 గంటలు పడుకున్నా కదా అని అక్కడేం పడుకోవాల్సిన అవసరం లేదు. మీరు పడుకున్నా కూడా ఎంపంటే బ్యాటరీ ఫుల్ అయిపోద్ది. అక్కడ 4 గంటలకు, 3 గంటలకు, 4-5 గంటలు పడుకుంటే అది బ్యాటరీ ఫుల్ అయిపోద్ది. విశ్రాంతి అంటే మీ మనసులో మీ ఉద్వేగిక భౌతిక శరీరాల్లో సందిగ్ధత లేకపోవటము. అది సంతృప్తి, ఉల్లాసాల స్థితి, ఐక్యత, సమత్వాల స్థితి. మీ తీవ్ర పరిశ్రమలో కూడా విశ్రాంతిగా ఉండగలరు. మీ తీవ్ర పరిశ్రమలో కూడా విశ్రాంతిగా ఉండగలరు. పరిశ్రమ అంటే ఇండస్ట్రీయా? పని స్వామి, ఎక్కువ పని చేయటంలో. పరిశ్రమ అంటే కష్టపడటం, పని. శ్రమ మేడం చేయండి, చెప్పినట్టు శ్రమ చేయండి. శ్రమ, పరిశ్రమ. అందుకే ఇండస్ట్రీ, ఇండస్ట్రియస్ ఇంగ్లీష్లో అయితే అది. ఓకే, అంటే ఏంటంటే ఆ పని అనమాట. ఈ పదం వాడుతూ ఉంటారు. మీ తీవ్ర పరిశ్రమలో కూడా విశ్రాంతిగా ఉండగలంటే వాడు ఎంతో పని చేస్తూ ఉంటాడు కానీ లోపల అలసిపోడు, ఎందుకంటే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు కాబట్టి. అందుకని మీ పనిని ఎప్పుడు మీరు ప్రేమించాలని చెప్తారు చూసారా? మీరు చేసే పనిని దైవంగా భావించాలి. ప్రేమించడం కూడా కాదు, దైవం అని చెబుతారు. డివోషన్ లాగా ఆధ్యాత్మిక భావంలో చెప్తాను. ఎందుకంటే నువ్వు అట్లుంటేనే నీ శక్తి ఎటు పోదు. నువ్వు డిసైడ్ అవ్వాలి ఫస్ట్ ఎక్కడున్నా సరే. అప్పుడు నెక్స్ట్ సిచ్యువేషన్ మారిపోతా ఉండేది మన జీవితంలో. అది సందిగ్ధత, అసమతుల్యతల నుంచి విడిపడి సమత్వం, పరిష్కారం, అవగాహన, అనంతం పట్ల ఆకాంక్షలతో ఉండే స్థితి. సో ఖచ్చితంగా అందరికీ విశ్రాంతి అనేది అందరికీ ఉండాలి. శక్తిని పొదుపు చేయటము, క్రమబద్ధత. క్రమబద్ధత చిరాకును నిరోధిస్తుంది.
చాలా మంది తాము ఏదైనా కోల్పోయినప్పుడో దేనిని ఎక్కడ పెట్టారో జ్ఞాపకం లేనప్పుడో వాళ్ళ పరిసరాలు అమరికలో లేకపోతేనో చిరాకు పడతారు. క్రమబద్ధత ఉన్నవారు అస్తవ్యస్త పరిసరాలను చూస్తే చిరాకు పడతారు. అయితే మరో సంగతి, క్రమబద్ధత లేని వారు సాధారణంగా చిరాకుకు గురై విషయాన్ని పోగు చేసుకుంటారు. అది వారిని బద్ధకస్తులుగా చేస్తుంది. ఎందుకు క్రమబద్ధత లేకపోవడం వల్ల చిరాకు గురవుతాం అంటే, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీరు ఒక పని చేయాలి, పొద్దున్నే లేచారు, దుప్పటి మడతేయాలి. పొద్దున్నే లేచారు నిద్రలోంచి, దుప్పటి మడతేయాలి. మీరు మడతేద్దాంలే అని వెళ్ళిపోయారు పక్క రూమ్లోకి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాటర్ బాటిల్ చూసారు, దాని మీద మూత పెట్టాలి. మళ్ళీ ఏదో గుర్తొచ్చి ఫోన్ వచ్చిందని ఇటు వచ్చారు. ఇవన్నీ మీకు అనిపిస్తుంది చూసారా లోపల, దుప్పటి మడతేయాలి అనగానే మళ్ళీ మడతేద్దాంలే అంటే రెండు జరిగినాయి ఇక్కడ. ఫస్ట్ ఒకటి మడతేయమంది, రెండోది ఆన్సర్ ఏంది తర్వాత మడతేద్దామంది. అసలు అది మడతేయమని చెప్పకపోతే అది వేరే విషయం, కానీ మీకు అది వెలిగింది కదా మడతేయమని, మీరు దానికి ఇంకో ఆన్సర్ ఇచ్చి వెళ్ళిపోయారు. అంటే ఇది ఏంటంటే అక్కడ ఉండిపోద్ది మైండ్లో. మళ్ళీ ఇంకో చోటకి వెళ్తారు, ఏదో పని ఉంటుంది, దాన్ని వదిలేసి వస్తారు, అది మైండ్లో ఉండిపోద్ది. ఇవన్నీ లోపల తిరుగుతూ ఉంటాయి మీరు ఆ పని చేసేదాకా. అందుకని మీకు ఒకటి గుర్తొచ్చింది, ఇంటి బయటికి పోగానే అది ఎందుకు గుర్తొచ్చింది మీకు? ఈ పెండింగ్ పక్క పోయే దారులన్నీ పక్కన, అందుకని ఇంటికి బయటికి పోగానే అది మర్చిపోయా నేను. ఎందుకు గుర్తొస్తుంది అది బయటికి? ఏదైనా ఒక పనిని పద్ధతిగా చేసుకుంటూ పోవాలంటే, ఒక పని స్టార్ట్ చేసామంటే అది అయిపోయాక ఇంకో పనిలోకి వెళ్ళాలి. ఈ చేతిలో ఒకటి, ఈ చేతిలో ఫోను, ఆ చేతిలో అది అన్ని పెట్టుకొని చేయకూడదు. ఒక పని స్టార్ట్ చేసామంటే ఆ పని అయిపోయాక రెండో పనిలోకి వెళ్ళాలి. ఒక క్రమబద్ధంగా వెళ్తే ఏంటంటే మనం డైవర్ట్ కాకుండా ఉంటాం మైండ్. ఎప్పుడు కూడా ఒక పని స్టార్ట్ చేస్తే ఆ పని సంపూర్ణంగా అయిపోయాక వేరే పనిలోకి వెళ్ళాలి. ఎట్టి పరిస్థితులు వెళ్ళకూడదు మళ్ళీ. దానివల్ల ఏమైందంటే రోజంతా మనం అట్లా చేస్తుంటే మైండ్ని ఎలా డిస్ట్రాక్ట్ చేయాలో రోజంతా ట్రైనింగ్ ఇస్తున్నాం మనం. ఒక పనిలో స్టార్ట్ చేస్తాం, ఇంకో పనిలోకి వెళ్తాం. ఒక పని ఏం ట్రైనింగ్ ఇస్తున్నాం రోజంతా మనం కూర్చొని, మైండ్కి ఎలా డిస్ట్రాక్ట్ అవ్వాలో ట్రైనింగ్ ఇస్తున్నాం. మళ్ళీ ఏంటి సాయంత్రానికి వచ్చి నా మైండ్ నిలబట్టలేదు అంటావు. నువ్వు రోజు ప్రాక్టీస్ చేసేదేమో డిస్ట్రాక్షను, నాకు కాన్సన్ట్రేషన్ కుదరట్లేదని చెప్తారు మళ్ళీ. నువ్వు ఏది ప్రాక్టీస్ చేస్తే దాంట్లోనే నువ్వు నిష్ణాతుడు అవుతావు. మనుషులంతా కూడా ఎట్లా డిస్ట్రాక్ట్ అవ్వాలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కష్టపడి. 4 పనులు, 5 పనులు. సో అలా చేయకండి. క్రమపద్ధతిగా చేసేదంతా కూడా ఎప్పుడు మీకే ఉపయోగపడింది. అది. సో దీంతో మనం ఆరు బయట నిద్ర, ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా మనకు అర్థమైపోతాయి. కాబట్టి చిన్నగా మనం అర్థం చేసుకోవచ్చు, అంతగా అవసరం లేదు. అంటే ఇప్పుడున్న టయానికైతే మనకి సరిపోతుంది. ఇప్పుడు గాలిలో మిరియాల పొడి ఉంటే అందరూ తుమ్మటం మొదలు పెడతారు. ప్రమాదకర విషయం కూడా అదే విధంగా వ్యాపిస్తుంది అని బోధనలో చెప్పబడింది. అర్థమైందా? నేను చెప్పినట్టు మా ఆఫీస్ లాగా మిరియాల పొడి బయటికి పోయినట్టు. సో అందరూ కూడా ఏంటంటే నిన్న మొన్న జరిగిన క్లాసులు కూడా ఒకసారి పెట్టుకొని ఏమేం పాయింట్స్ మనకు అర్థమైనాయో జస్ట్, అదేదో మనం ఏదో మార్క్స్ కోసం అట్లనే కాదు, అది గుర్తు పెట్టుకోవద్దు కాబట్టి చెప్తున్నా నేను. మీకు గుర్తుందంటే ఓకే. నేను ఇందాక చెప్పాను టార్కోమ్ శరణ్ గారు ఎక్కడెక్కడికి వెళ్ళారంటే పురాతన ఆలయాలు, మార్మిక ఆశ్రమాలు, ఆలయ నృత్య కళాశాలతో వాళ్ళందరితో కలిసి సాంగత్యం చేశారు. అది మనం ఫస్ట్ రోజు చదువుకున్నాం కదా యాస్టీస్గా. ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళారని చెప్పానా లేదా నేను? అడిగా కూడా నేను, ఎందుకు ఇట్లా మార్మికంగా ఇట్లా వెళ్ళారని కూడా. సో మనకుంటే ఓకే, లేదంటే కనుక ఒకసారి చూసుకొని, అది మైండ్కి సంబంధించింది, మీకు సంబంధించింది కదా. నేను గుర్తుపెట్టుకోవట్లేదు, ఇవన్నీ కాదు, ఉన్నది ఉన్నట్టుగా తీసుకోండి విషయాన్ని, మీకు అంటించుకోవద్దు ఎవరు కూడా. అది మాస్టర్స్, మన చిరాకు అనే సబ్జెక్ట్ని అద్భుతంగా మనం స్వాధ్యాయం చేసాం. సో ఎవరు కూడా చిరాకు పడకుండా, పక్క వాళ్ళ మీదకి మిరియాల పొడి వేయకుండా, అప్పుడప్పుడు ఇల్లు మారుతూ మీ ఇంట్లోనే కాకుండా ఆశ్రమాలకు వెళ్తూ, ఆశ్రమాల్లో ఖాళీ ఉండకుండా కఠోర శ్రమ పనిచేస్తూ, ఓకే, అందరూ కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఫుడ్ తీసుకొని హ్యాపీగా వ్యాయామాలు చేస్తూ ఎంజాయ్ చేయండి. అందరూ కూడా ఉల్లాసం. థ్యాంక్ యూ.